Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic. Today's video is TS or TG. మన పేరు మార్చారు కదా మనం. TS or TS Polytechnic ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ M1 C24 వాళ్ళది మోడల్ పేపర్. అంటే ఇంత ముందుకు జరిగిన C21. అయితే మీరు చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే మన వీడియో చూస్తున్నారు, మన ఛానల్లో చూస్తున్నారు సార్, ఇవి ఆల్రెడీ లాస్ట్ ఇయర్వి కదా, ఇది C24గా అంటే మీరు ఇంకా C25 C26 ఏ వచ్చినా కూడా మన ఈ వీడియోస్ 100% యూజ్ అయితే ఎక్కడ డౌట్ లేదు. మీకు మనకి ఇక్కడ C24 ఎగ్జామ్కు బెటర్ స్కోర్ చేయడానికి మనకి ఎన్ని యూనిట్లు కావాలి, 2 యూనిట్స్ కావాలి. ఆ 2 యూనిట్స్ కూడా మనకు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, అవి చూసి ప్రిపేర్ కానీ ఎనఫ్ అన్నట్టు. వాటి మెటీరియల్ లేదు సార్ మా దగ్గర బుక్స్ దేవు సార్ అనుకుంటే మన యాప్ నేమ్ తెలుసు కానీ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లే స్టోర్కి వెళ్ళండి, ప్లే స్టోర్లో నవీన్ రెడ్డి మ్యాథ్స్ అనే యాప్ ఉంటుంది. అందులో డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఇంటర్ అండ్ పాలిటెక్నిక్ స్టడీ మెటీరియల్ ట్యాబ్ ఉంటుంది. అందులోకి వెళ్తే అందులో మీకు ఇంటర్ మ్యాథ్స్ M1 ఏముంటాయి, లాస్ట్ 5th and 6th యూనిట్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటుంది, అది నేను రాసింది. అది బాగా యూజ్ అవుతుంది మీకు 100%. ఒక మెటీరియల్ లేవని బాధ అవసరం లేదు, నోట్స్ లేదని కూడా మీకు అవసరం లేదు, కాలేజీలో సిలబస్ అవ్వలేదు అనే టెన్షన్ కూడా మీకు అవసరం లేదు. మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, నేను ఇక్కడ ఏదైతే మెథడ్ చెప్తానో అదే మెథడ్లో అక్కడ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు చాలామంది అడుగుతారు సార్ 2 క్వశ్చన్లు ఇచ్చాడు, 3వ క్వశ్చన్ మాకు ఆన్సర్ తెలియజేస్తారంటే అవన్నీ విత్ సొల్యూతో సహా మెటీరియల్లో ఉంటాయి, అవి మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. ఓకేనా, అవన్నీ కూడా ఫ్రీయే. సో ఉన్న ఆప్షన్ యూజ్ చేసుకోండి. మనల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ కాండి. వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అందులో జాయిన్ కావడం ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు కొంత ఐడియా వస్తూ ఉంటుంది. ఓకేనా, అయితే మనకు లాస్ట్ 2 యూనిట్లో మనకు వచ్చే టోటల్ వెయిటేజ్ ఎంత అండి? మనకు 40 మార్క్స్కు మనం పాస్ కావడానికి కావాల్సిన మార్క్స్ 14, కానీ 1 యూనిట్ చదివితే వచ్చే మార్క్స్ 18 మార్క్స్. 1 యూనిట్ ప్రిపేర్ అయితే మీకు 18 మార్క్స్ వస్తాయి. ఓకేనా, 1 యూనిట్ ప్రిపేర్ అయినా 18 మార్క్స్ వస్తాయి. నా సజెషన్ వచ్చేసి మీ అందరికీ 1 యూనిట్ అయితే మీరు 5th చదువుతారా 6th అని యాజ్ యువర్ చాయిస్, మీ చాయిస్. ఎందుకు సార్ మా చాయిస్ అంటున్నానంటే మీకు ఏది ఈజీగా ఉంటుందో నాకు తెలియదు. ఒక్కొక్కరు స్టూడెంట్స్కి ఏమనిపిస్తుంది అంటే కొందరికి 5th యూనిట్ చాలా ఈజీ అనిపిస్తుంది, కొందరికి 5th and 6th యూనిట్ బాగా ఈజీ అనిపిస్తుంది. మీకు ఏ యూనిట్ మీరు ఫ్రీగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో ఆ యూనిట్ నుండి ఫస్ట్ ప్రిపేర్ కండి. ఆ యూనిట్ ఫస్ట్ ప్రిపేర్ కావడం వల్ల మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిందంటే 18 మార్క్స్ మనం ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉంటాం, మీకు టెన్షన్ లేకుండా ఈజీగా రాయొచ్చు. అయితే ఇక మోడల్ పేపర్కి వస్తే, అయితే మనకు మోడల్ పేపర్ ఉంది. అయితే మీకు మన యాప్లోనే మీకు 5th 6th యూనిట్ తర్వాత లాస్ట్ C21 వాళ్ళే, C18 వాళ్ళే రెగ్యులర్ ఎగ్జామ్స్ పేపర్స్ కూడా ఉన్నాయండి. అవి చూసినా కూడా మీకు కొంత ఐడియా వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు రాస్తూ ఉంటాను. ఫస్ట్ క్వశ్చన్ ఎందులోంచి వస్తుందండి? ఫస్ట్ బిట్లో ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? ఫస్ట్ బిట్ సెక్షన్ ఏలో, పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీస్ 8 మార్క్స్ కదండి. ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ న్యాచురల్ లాగార్థం. ఇక్కడ చూడండి, డిఫైన్ న్యాచురల్ లాగార్థం అడిగిండు. డిఫైన్ న్యాచురల్ లాగార్థం అడిగితే మనకు లాగార్థమ్స్ ఆర్ 2 టైప్స్. ఒకటి ఏంటిది, కామన్ లాగార్థం ఉంటుంది. లాగార్థమ్స్ ఎన్ని 2 టైప్స్. వన్ ఈజ్ ద కామన్ లాగారిథం, అనదర్ వన్ ఈజ్ న్యాచురల్ లాగార్థం. కొన్ని టైమ్స్ ఈ లాగారిథంలో అంటే ఫస్ట్ యూనిట్ కదండి మనకు పార్షియల్ ఫ్రాక్షన్ లాగారిథం ఫస్ట్ యూనిట్ అయితే, పార్షియల్ ఫ్రాక్షన్లో వచ్చేసి మనకు ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, రేషనల్ ఫ్రాక్షన్ అని ఈ డెఫినేషన్స్ అడుగుతాడు. మీకు ఫస్ట్ యూనిట్లో వచ్చే 1 మార్క్ క్వశ్చన్స్ కేర్ఫుల్గా వినండి. క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అదే యూనిట్ దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఓకేనా, అవి వస్తాయి. నెక్స్ట్ న్యాచురల్ లాగార్థం నుంచి ఏమడుగుతాడంటే న్యాచురల్ లాగార్థం, కామన్ లాగార్థం డెఫినేషన్. ఓకేనా, నోట్ చేసుకోండి. న్యాచురల్ లాగార్థం డెఫినేషన్, కామన్ లాగార్థం డెఫినేషన్, రైట్ ఎనీ 3 లాగార్థం ఫార్ములాస్, రైట్ ఎనీ 2 లాగార్థం ప్రాపర్టీస్, రైట్ ఎనీ 4 లాగార్థం ప్రాపర్టీస్ అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. లేకపోతే log 2 base 10, log 25 base 5 ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. రైట్, ఇక్కడ చూస్తే కామన్ లాగార్థంలో అంటే మనకు లాస్ట్ 2 యూనిట్ చదువుకున్నా సరిపోద్ది. ఇవి ఏంటంటే ఆ 1 మార్క్ కూడా మిస్ కావద్దు. మాకు ఎవరికైతే 40 టార్గెట్ మీకుందో వాళ్ళు బాగా యూజ్ అవుతాయి. కామన్ లాగార్థం ఏంటి? కామన్ లాగార్థం బేస్ ఈజ్ కామన్ లాగార్థం బేస్ ఈజ్ 10. ఇన్ న్యాచురల్ లాగార్థం బేస్ ఈజ్ E. ఓకేనా, న్యాచురల్ లాగార్థం బేస్ ఈజ్ E, దాన్నే న్యాచురల్ లాగార్థంగా డిఫైన్ చేస్తాం. E = 2.17 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడే చూడండి,
మీకు లాస్ట్ ఇయర్ అంటే మీ సీనియర్స్కి ఇచ్చినాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్. మీ సీనియర్స్కి ఇచ్చిన పేపర్స్లో లాగార్థం క్వశ్చన్స్ ఏమొచ్చాయి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే డిఫైన్ ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చిందండి. ఫస్ట్ యూనిట్ నుంచి ఏమొచ్చింది క్వశ్చన్? డిఫైన్ ప్రాపర్ ఫ్రాక్షన్. డిఫైన్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ డెఫినేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ బి ఎనీ టూ యూనిట్స్ ఎనీ టూ polynomials okay degree of f of x less than degree of g of x. దీన్నే మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. నేను ఇంతకుముందు చెప్పాను ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ x by 2x square plus 3 x cube plus 4 by x power 5 plus 4x power 4 plus 6x plus 1 ఇలాంటివన్నిటిని ప్రాపర్ ఫ్రాక్షన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ డిగ్రీ కంటే డినామినేటర్ డిగ్రీ వాల్యూ హైయెస్ట్ ఉంటే దట్ ఈస్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనకు ఫ్రాక్షన్ తెలుసు కదండి. 1 2 3 1/2 3/4 అని రాస్తుంటాం కదా. న్యూమరేటర్ కంటే డినామినేటర్ హైయెస్ట్ ఉంటే ఏమని కన్సిడర్ చేస్తాం? మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేస్తాం, వేరే కాన్సెప్ట్ అప్లై చేయం. మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది చదువుతూ ఉంటే, ఏదో లెంతీగా కాదు, ఈజీగానే మీకు ఐడియా వస్తుంది. కొద్దిగా చూస్తే చాలు మీకు. ఏదో టైం కూడా అంటే విపరీతంగా టైం స్పెండ్ చేసి చదవాల్సిన పని కూడా ఉండని టాపిక్స్ ఇవి. రైట్, నెక్స్ట్ ఇది ఒక ఇయర్లో వచ్చింది, అంటే మీ సీనియర్లకు వచ్చిన క్వశ్చన్లో ఒకటి అన్నట్టు ఇది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ యూనిట్ నుంచే వచ్చిన 1 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 2 base 8. Find the value of log 2 base 8 అండి. Find the value of log 2 base 8 అంటే మనం ఏం చేయొచ్చు? log 2ను రెసిప్రోకల్గా రాయండి, log 8 base 2. సో 1 by log 8ని ఏమని రాయొచ్చు అండి? 2 cube base 2. 3 అనేది ఏమొస్తుంది? అవుట్ సైడ్కి వస్తుంది ఎప్పుడైనా. ఎందుకు సార్ అంటే log x power n is equal to n into log x. log x power n is equal to what? n into log x. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. ఈ పవర్ అనేది బిఫోర్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమైందండి? 3 log 2 base 2. log 2 base 2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1. అంటే log a base a ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమైందండి? 1. అంటే 1/3 ఆఫ్ 1. ఆన్సర్ ఈజ్ 1/3. ఇలాంటి క్వశ్చన్స్ లాగార్థం నుంచి మనకు లాగార్థం నుంచి అయినా పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి అయినా ఇవ్వాలనుకుంటే ఇచ్చే 1 మార్క్ క్వశ్చన్స్, ఇంకేమీ రావు. ఓకేనా? మీరు నేను చెప్పినట్లు ప్రిపేర్ అయినది ఇది 1 మార్క్, అంటే ఫస్ట్ క్వశ్చన్కి వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు అన్నట్టు ఇవన్నీ. రైట్, నెక్స్ట్ వన్ రైట్. నెక్స్ట్ ఇంకో పేపర్లో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ క్వశ్చనే రైట్ ద వాల్యూ ఆఫ్ find the value of ఇవన్నీ ఫస్ట్ క్వశ్చన్స్ అండి. log 4 base 256. log 4 base 256. log 4 base 256 అంటే we write log of 256 written as 256 నేను రాస్తున్నా అంటే 4 power 4 రాస్తున్నా. మీకు ఎలా తెలిసిందంటే సింపుల్, 16 into 16 value is 256. 16 into 16 is equal to must 16 and 4 into 4 4 into 4. That's why 250 is represented as a 4 power 4 when 4 is transferred to the base. అంటే మన యాక్చువల్ మల్టిప్లికేషన్ వచ్చేస్తుంది పవర్స్ ఉంటాయి. 4 into log 4 base 4. Already we know that log a base a value is equal to how much? 1 only. log a base a value మనకు తెలుసు. ఆన్సర్ ఎంత? 1. log a base a వాల్యూ 1 అయితే log 4 base 4 వాల్యూ ఏమైందండి? 1 అయితే. log a base a వాల్యూ 1 అయితే log 4 base 4 వాల్యూ ఆల్సో 1. అంటే ఇక్కడ అయిపోయింది కదా ఆన్సర్ 4 అన్నట్టు. ఇలాంటి క్వశ్చన్స్ లాగార్థంలో వచ్చాయి ఇప్పటి వరకు మీకున్న, అంటే సీనియర్ పేపర్లు అయినా ఏ పేపర్స్ అయినా అబ్జర్వ్ చేస్తే. రైట్, అండ్ అంతేనండి. log 256 log 256 అంతే. డిఫైన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇవి కాకుండా వేరే రాలేదు. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్, మనకు బోర్డు రిలీజ్ చేసిన సెకండ్ క్వశ్చన్లో
ఎవ్రీ టాపిక్ నుంచి 1 మార్క్ క్వశ్చన్లు అన్నీ మీరు అటెంప్ట్ చేయాలనుకొని మీరు ఎప్పుడైతే అనుకుంటారో యూ ప్రిపేర్ మస్ట్ అండ్ షుడ్ బి ఆల్ ది డెఫినేషన్స్ అండ్ ఆల్ ది ఫార్ములాస్ ఫ్రమ్ ఆల్ ది క్వశ్చన్స్, దెన్ యూ గెట్ ద ఈజీలీ 8 మార్క్స్ ఇన్ 1 మార్క్ క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos of negative 510 degrees, negative 510 degrees. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి write the value of sin inverse theta plus cos inverse theta. Next, fourth one, list the elements of a triangle. Fifth one, state the law of tangents. అన్ని ఫార్ములాస్ ఏనండి. ఇక్కడ కొత్తగా వాళ్ళు ఏదో అడిగింది లేదు, మనం చేసేది లేదు, ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే. ఫార్ములాస్ వస్తే వి గెట్ ద డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ ఏంటిది, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కాస్ నెగటివ్ 510 అన్నాడు. దీని వాల్యూ మనం కనుక్కోవాలి అకార్డింగ్ టు ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇదేంటిది థర్డ్ ఫోర్త్ యూనిట్ నుంచి అని మీనింగ్. ఈ క్వశ్చన్ అనేది థర్డ్ యూనిట్ నుంచి ఇచ్చింది. ఇంతకుముందు క్వశ్చన్ ఏమి ఇచ్చిండో లాగార్థం క్వశ్చన్ ఇచ్చింది ఫస్ట్ యూనిట్. ఓకేనా, థర్డ్ యూనిట్. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ అంటే మనకు ఆల్రెడీ మీకు ఫార్ములా తెలుసు. కాస్ ఆఫ్ నెగటివ్ టీటా వాల్యూ అనేది ప్లస్ కాస్ టీటా. సో హియర్ కాస్ ఆఫ్ నెగటివ్ 510 రిటర్న్ యాజ్ కాస్ ఆఫ్ 510. అయితే అకార్డింగ్ టు ఆల్ సిల్వర్ టీ కప్స్లో మనకేముంటాయి, 1 రొటేషన్ కంప్లీట్ అవుతుందంటే ఆల్ సిల్వర్ టీ కప్స్లో మీనింగ్ ఏంటి, మనకు 360 degrees వస్తుందని మీనింగ్, అంతే కదా. ఒక్క రొటేషన్ కంప్లీట్ అయిందంటే సర్కిల్ అనుకోండి, ఒక్క రొటేషన్ కంప్లీట్ అయితే ఎంత 360 degrees. మనకు అనేది 15 degrees అనేది ఆల్రెడీ ఒక రొటేషన్ కంప్లీట్ అయిపోయింది. సో వి రైట్ కాస్ ఆఫ్ 360 ప్లస్ 150 అవుతుందా అండి, రైట్. కాస్ ఆఫ్ 350 ప్లస్ 150, కాస్ ఆఫ్ 360 ప్లస్ టీటా. కాస్ ఆఫ్ 360 ప్లస్ టీటా ఈస్ cos theta only, because of 360 plus lies in the first coordinate. In the first coordinate all trigonometry ratios are positive. Okay, that's why we write cos 150. Again cos 150 represented as cos of 180 minus 30 or 90 plus 60 as your wish. Cos of 180 minus theta is lies in the second coordinate. In second coordinate cos theta is negative, we write take as cos theta. So we write minus cos 30 value is √3/2. అంటే cos of 510 degrees value nothing but what we get minus √3/2 వస్తుంది. అందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకే, రైట్, కనిపిస్తుంది కదండి, రైట్. ఓకే, 510 degrees. నెక్స్ట్, లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సారీ, ఇక్కడ సైన్ థర్డ్, ఇక్కడ వాల్యూ ఆన్సర్ ఈజ్ 90 degrees ఆర్ π/2. డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఏమీ ఉండదు మనం చేయడానికి. రైట్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ టీటా ఇంటూ కాస్ ఇన్వర్స్ టీటా. వాల్యూ ఫార్ములా ఎంత, 90 degrees. ఇది ఎంత అండి, 5th యూనిట్ మనకు. నెక్స్ట్, ఇది 6th యూనిట్. లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ అంటాం దాన్నే మనం. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ సొల్యూషన్ అవ లిస్ట్ ద 3 elements అంటే ఏమైందండి, 3 elements ఆఫ్ ఏ ట్రయాంగిల్ అన్నాడు. సారీ, లిస్ట్ ద 3 elements అన్నాడని. మనకు 3 elements ఉంటాయి, 3 angles ఉంటాయి, 3 sides ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా. సో లిస్ట్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ట్రయాంగిల్స్ అంటే మనకి ఎన్ని టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి ట్రయాంగిల్లో, 2 types ఆఫ్. ఒకటి ఏంటిది యాంగిల్స్, ఇంకొకటి సైడ్స్. అవే రాసుకుంటాం, రైట్. నెక్స్ట్, స్టేట్ ద లా ఆఫ్ టాంజెంట్స్. ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి, ఫార్ములా. టోటల్ మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్లో ఫార్ములాస్ ఐడియా. టాంజెంట్లో ఏం తీసుకుంటాం, సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ వి రైట్ a minus b by a plus b equal to a minus b by a plus b written as a minus b by a plus b equal to tan of a minus b by 2 tan of a plus b by 2. ఓకేనా. సిమిలర్లీ ఇక్కడ a minus b తీసుకొని నెక్స్ట్ b minus c by b plus c equal to
tan of b minus c by 2 by tan of b plus c by 2. ఇలా వీటిని టాంజెంట్ ఫార్ములాస్ అంటాం. ఓకే, ఇంకొకటి ఉంటుంది, అది మీరు కూడా రాసుకోవచ్చు, మీ బుక్లో చూసినా దొరికేస్తుంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఏంటిది? c మైనస్ ఏ, tan ఆఫ్ c మైనస్ ఏ బై 2 tan ఆఫ్ c ప్లస్ b ఏ బై 2. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్దాం. ఇవన్నీ అంటే 2 మార్క్స్ క్వశ్చన్, మనకు 1 మార్క్ మిస్ కావద్దంటే ట్రిగనామెట్రీ ఫార్ములాస్, నెక్స్ట్ మీకు మ్యాట్రిక్స్లో ఉన్న ఫార్ములాస్ అవన్నీ వస్తే మీకు అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఈజీ, అంటే 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఈజీగా అటెంప్ట్ చేస్తారు. ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు, మీకు అటెంప్ట్ చేయడానికి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మీరు అటెంప్ట్ అంటే అక్కడ అప్లై చేయలేదు అనుకోండి, ఫార్ములా చదివిపోతే 1 మార్క్ క్వశ్చన్స్ మిస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 6th క్వశ్చన్. ఫైండ్ the value of cos of cos inverse 30. Find the value of cos of cos inverse 30. 7th question. Write the augmented matrix of the system of equations 3x plus 2y minus z is equal to 4, 2x minus 3y plus 5z equal to 7, and x minus y plus z equal to 3. x minus y plus z equal to 3. ఈ క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇంకొకటి కూడా ఇచ్చాడండి, 8th క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫార్ములా for the solution of the triangle ABC when two sides and an included angles are given. Angles ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది ట్రయాంగిల్ ఏబీసీ? టూ సైడ్స్ ఇచ్చి ఇంక్లూడెడ్ అండ్ యాంగిల్ అన్నాడు. 2 sides ఇచ్చి ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు మనం ఫార్ములా ఏం యూజ్ చేసుకోవాలని అడిగాడు. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇంతకుముందుకు 5th క్వశ్చన్, 5th, 6th, 7th, 8th అంటే ఈ 4 క్వశ్చన్లు ఏ యూనిట్ నుంచి వస్తున్నాయి? మనకు లాస్ట్ 2 యూనిట్ల నుంచే వచ్చినాయి. అంటే మీరు లాస్ట్ 2 యూనిట్స్లో ఉన్న ఎవ్రీ ఫార్ములా 1 మార్క్ చదివితే 4 క్వశ్చన్స్ రాయొచ్చు మీరు ఈజీగా. అంటే 5కి 6 వరకు రాస్తాం, 5 క్వశ్చన్స్ అయితే ఈజీగా రాస్తాం. కాకపోతే ఇంకొద్ది బెటర్గా రాయాలన్నప్పుడు అది ఇంపార్టెంట్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 30. కాస్ ఇన్వర్స్ 30 ఉందనుకోండి. కాస్ ఇన్వర్స్ 30 అని ఇచ్చాడని డైరెక్ట్ 30 degrees అయిపోతుంది, అందులో ఏమీ ఉండదు చేయడానికి కూడా. కాస్ ఇన్వర్స్ 30 అంటే కాస్ అండ్ కాస్ గెట్ క్యాన్సల్, వి గెట్ ద 30 degrees ఓన్లీ. అక్కడ 30 కాకుండా వేరే ఇస్తే ఆన్సర్ చేంజ్ అయ్యేది. రైట్. నెక్స్ట్ రైట్ ద ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్. ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏడి అని అర్థం. ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏడి, ఇంకా సింపుల్. ఫస్ట్ ఎక్స్ 3, 2, -1, 4, తర్వాత 2, -3, 5, 7, 1, -1, 1, 3 అంతే, కంప్లీటెడ్. దట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది, మనకు సిమిలర్ లాస్ట్ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ యూజ్ చేసేదే 2 ఫార్ములాలు. ఒకటి ఏంటిది కొసైన్ రూల్, ఇంకోటి సైన్ రూల్. సో మనకు 2 sides ఇచ్చిండు, ఒక యాంగిల్ ఇచ్చిండంటే కొసైన్ రూల్, సైన్ రూల్ యూజ్ చేస్తాం. a by sin a ఈక్వల్ టు b by sin b ఈక్వల్ టు c by sin c అంతే, కంప్లీటెడ్. అన్ని ఫార్ములాసే గుర్తుపెట్టుకొని మీ ఫార్ములాస్ రాయగలిగితే, చదవగలిగితే మాత్రం ఈజీగా 8కి 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు రాసిన అన్ని క్వశ్చన్లు ఫార్ములాసే అనుకోవచ్చు మీరు. సో సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అదే నథింగ్ బట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి కన్ఫర్మ్ ఒక ఫార్ములా వస్తుంది. లాస్ట్ 6th యూనిట్లో సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఉన్నాయి, క్రామర్స్లో ఇన్వర్షన్, గాస్ జార్డియన్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇన్వర్స్ నుంచి కూడా ఫార్ములాసే వస్తాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్కి వెళ్తే మనం అంటే నేను లాస్ట్ 2 యూనిట్లు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను, క్వశ్చన్ ఎలాంటి రిపీట్ అయినాయి చెప్పడానికి. మిగిలిన క్వశ్చన్ పేపర్లో కూడా
ఎందుకంటే అన్నీ కాన్సన్ట్రేషన్ చేస్తే అక్కడికి టైం అయిపోతుంది, ఎక్కువ అవుతుంది టైం. రైట్, క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ పార్ట్ బి అండి. పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్ 9th 1A. రిజాల్వ్ 1/x + 9 × x + 7 into partial fractions. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా. సో ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్. ఒకవేళ మీకు బాగా పార్షియల్ ఫ్రాక్షన్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉంటే చూస్ చేసుకోవచ్చు. లేదు సార్ ఇది మాకు రాదంటే ఆల్టర్నేటివ్ దీనికి ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఎందుకు, మనకు 9A 9B రెండు ఇస్తాం, అందులో మనం ఒకటి అటెంప్ట్ చేసినా చాలు. సో రిజాల్వ్ 1/x + a x + 7 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్ అన్నాడు. సో 1/x + 9 × x + 7 ఈక్వల్ టు, సో హౌ డినామినేటర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. వి స్ప్లిట్ యాజ్ ఏ 2 టర్మ్స్. వన్ ఈజ్ ది a/x + 9 ప్లస్ b/x + 7. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. 1/x + 9 × x + 7 ఈజ్ ఈక్వల్ టు a/x + 9 ప్లస్ b/x + 7. సో ఇది ఫస్ట్ డినామినేటర్లో ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని పార్ట్స్ కానీ మనం డివైడ్ చేస్తాం, కామన్ కదా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ వి డూ ఇట్. 1 ఈక్వల్ టు అంటే 1/x + 9 × x + 7 ఈక్వల్ టు, ఓకే, a of x + 7 ప్లస్ b of x + 9 డివైడెడ్ బై x + 9 × x + 7. x + 9 × x + 7 బోత్ డినామినేటర్స్ ఆర్ గ్రేటర్. సింపుల్ చెప్పాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అని మీనింగ్. ఎప్పుడు మనకు మ్యాక్సిమం ఫస్ట్ సెకండ్ మెథడ్ నుంచే మీకు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. సో 1 ఈక్వల్ టు a of x + 7 ప్లస్ b of x + 9. చూడండి ఇక్కడ ఇవి లీనియర్లో వచ్చాయి. లీనియర్ ఫార్మాట్ వచ్చినప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది, ఏని బి 0 చేస్తే నాకు బి ఆన్సర్ వస్తుంది. ఏని నేను ఏం చేయాలి, ఇప్పుడు 0 చేయాలి. ఏని 0 చేయాలంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్మిట్ చేస్తే ఏ అనేది 0 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో నేను -7 అనేది సబ్మిట్ చేస్తే ఏ వాల్యూ అనేది 0 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ 0 అవుతుంది, -7. సో పుట్ x ఈక్వల్ టు, we take -7. When we submit the -7, 1 equal to a of -7 plus 7 plus b of -7 plus 9. Here both a values are zeros. 0 plus 2b. So b equal to how much, 1/2 వచ్చేసిందండి. b వాల్యూ ఏమొచ్చింది మనకు, 1/2 వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినట్లు అవుతుంది. సో దాని కొరకు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ అగైన్ పుట్ x ఈక్వల్ టు, నేను ఏ 0 చేస్తే నాకు b వచ్చింది. అంటే ఇప్పుడు నేను b 0 చేస్తే ఏ వస్తుంది కదండి. సో x ఈక్వల్ నేను ఏం తీసుకుంటున్నా, -9. వై షుడ్ యూ టేక్ -9 అంటే x + 9 కదండి. అంటే x ప్లేస్లో ఏ వాల్యూ సబ్మిట్ చేస్తే ఇది మొత్తం 0 అయింది. +9 ఉంది అంటే మనం ఏం సబ్మిట్ చేయాలి, దాని ఆపోజిట్ -9 సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే a ఈక్వల్ టు a of -9 plus 7 plus b of -9 plus 9. So a1 equal to -2a plus 0, a value equal to -1/2. a value వచ్చింది మనకు, b value వచ్చింది. a and b values substitute in equation 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఏమైంది, 1/x + 9 × x + 7 ఈక్వల్ టు, ఇయర్ ఏ వాల్యూ హౌ మచ్, ఏ వాల్యూ ఇస్ -1/2. వి రైట్ 1/2/x + 9. ఇయర్ b వాల్యూ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్, 1/2. సో 1/2/x + 7. జస్ట్ వి -1/2 of x + 9 ప్లస్ 1/2 of x + 7. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, ఇది మనకు ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇంక చేంజెస్ ఏమి ఉండవు కూడా. రైట్, అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమైనా పార్షియల్ ఫ్రాక్షన్లు వస్తే ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. లేకపోతే ఈ ప్లేస్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి మనకు, మ్యాట్రిక్స్ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి, డెటర్మినెంట్ క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా, మ్యాట్రిక్స్ వస్తే ఏమొస్తాయి, ఈ ప్లేస్లో డెటర్మినెంట్ వస్తాయి 9th Aలో. నెక్స్ట్ వి గో ఫర్ 9th B. 9th Bలో వచ్చే క్వశ్చన్ ఏంటిదండి, కన్ఫామ్ మనకు 5th యూనిట్ నుంచే వస్తుంది 9th B క్వశ్చన్ అనేది. ఇందులో ఏదన్నా ఒకటి అటెంప్ట్ చేసినా చాలు.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే నెక్స్ట్ నైన్త్ బిలో వి గెట్ ప్రూవ్ దట్. ఇది మనకు 5th యూనిట్ అండి. మనకు మీరు ప్రిపేర్ అయ్యే యూనిట్లో కూడా బెటర్గా ఉండేది ఇదే. ప్రూవ్ దట్ tan inverse of 1/3 ప్లస్ tan inverse of 1/7 ఈక్వల్ టు tan inverse of 1/2. tan inverse of 1/3, tan inverse of 1/7, tan inverse of 1/2. సో ఏ వాల్యూస్కు మనకి ఇంతకుముందుకు మీ సీనియర్లకు వచ్చిన క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే, మీ సీనియర్స్కి వచ్చిన క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకు పార్షియల్ ఫ్రాక్షన్ ఇచ్చారండి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇచ్చాడు వాళ్ళకు. వాళ్ళకు వచ్చిన ఇన్వర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. tan inverse 3/5 ప్లస్ sin inverse 3/5 ఈక్వల్ టు cot inverse 11/27. నెక్స్ట్ వన్ సేమ్ సిమిలర్ క్వశ్చన్స్ ఆల్ సైడ్. ఓకేనా? సో ఇక్కడ పెద్దగా చేంజ్ లేకుండా ఇచ్చేసాడు మనకు ట్రాన్స్ఫర్మేషన్స్. అందులో చూసుకుంటే సేమ్ ఇచ్చేసాడు. సో ప్రాబ్లమాటిక్ గేమ్ అంటే ఏదో టఫ్గా ఇచ్చినట్లయితే ఇవ్వలేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ tan cos tanలో వస్తుంది. అయితే క్వశ్చన్లో మనం ఇది తీసుకొని LHS తీసుకొని RHS అని ప్రూవ్ చేయాలి. LHS ఏంటండి? tan ఇన్వర్స్. LHS ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/7. ఇది ఒక క్వశ్చన్ కాదు. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను ఇప్పుడు చెప్పే మోడలే అప్లై చేయొచ్చు. ఇస్తారు ఒక tan అని ఇస్తాడు, కాట్ సైన్ ఒకటి సైన్ ఒక కాస్ ఇచ్చినా కూడా లెట్ ఏ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/3 అని తీసుకోండి. tan ట్రాన్స్ఫర్ చేస్తే tan ఏ ఏమైందండి? 1/3. నెక్స్ట్ b ఈక్వల్ టు ఏం తీసుకోండి? tan ఇన్వర్స్ 1/7 అని కన్సిడర్ చేయండి. tan ట్రాన్స్ఫర్ చేస్తే tan b ఈక్వల్ టు 1/7 అవుతుంది. అయిందా? అయితే మనకు మీరు అబ్జర్వ్ చేయాలి, మనకి ఈ రెండింటి మధ్యలో ఏ సింబల్ ఉంది? ఇవి సైన్ కాస్ ఇవ్వనియండి. ఒకటి సైన్ ఒకటి కాసు, రెండు సైన్లు రెండు కాసులు, ఒకటి సైన్ ఒకటి కాటు, ఒకటి సెక్కు ఒక కొసికన్. వాళ్ళు ఏమైనా మనకు సంబంధం లేదు. అవుట్ సైడ్ రిజల్ట్ ఎందులో ఉందో చూసుకోవాలి. అవుట్ సైడ్ రిజల్ట్ ఎందులో ఉంది? ట్యాన్లో ఉంది. ఇక్కడ ఏ సింబల్ ఉంది? ప్లస్ ఉంది, tan ఆఫ్ a ప్లస్ b. అవుట్ సైడ్ కాట్ ఉంది, మిడిల్లో ప్లస్ ఉంది, కాట్ ఆఫ్ a ప్లస్ b. అవుట్ సైడ్ సెక్ ఉంది, ప్లస్ ఉంది, సెక్లో కన్వర్ట్ చేసుకోవాలి. సైన్ ఉంది, సైన్ ఆఫ్ a ప్లస్ b, సైన్ ఆఫ్ a మైనస్ b. కాస్ ఉంది, కాస్ ఆఫ్ a ప్లస్ b, కాస్ ఆఫ్ a మైనస్ b. ఇవి కాకుండా మనం వేరే అప్లై చేయము. ఎలా అంటే ఇక్కడ tan వచ్చిందా? వి డ్రా ద డయాగ్రామ్. దిస్ ఇస్ ద యాంగిల్ ఏ, వి గెట్ 1 3. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం 3 square 9, 9 plus 1 10, అంటే here we get root 10. Next here also we write here like b 1 7 49 under root 50 అన్నట్లు. అంటే మనకు రిక్వైర్డ్ అన్నట్టు. మనకి ఇక్కడ ఏముంది? అవుట్ సైడ్ tan కావాలి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. సో we know that tan of a plus b formula is equal to what? Tan of a plus b equal to tan a plus tan b by 1 minus tan a into tan b. 1 minus tan a into tan b అప్లై చేస్తే tan of a plus b equal to tan a వాల్యూ ఎంత అండి? 1/3. వాళ్ళు ఇచ్చారు కదా డేటా, డైరెక్ట్ 1/3. tan b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1/7 డివైడెడ్ బై 1 minus tan a వాల్యూ 1/3 into 1/7. So here we get tan of a plus b equal to cross multiplication 7 plus cross multiplication 7 into 1 7 plus 3 into 1 3 by 7 3s are 21 by 7 3s are 21 minus 1 by 21 get cancelled. Tan of a plus b equal to 7 plus 3 10 by 20 because of 21. So a plus b equal to ఏమని ట్రాన్ చేయొచ్చు? tan ట్రాన్స్ఫర్ చేస్తున్నా. We get tan inverse of 1/2. సో a అంటే ఏంటిది? a means nothing but tan inverse 1/3. tan inverse 1/3. b
b value nothing but tan inverse 1/7. Tan inverse 1/7. Here value is equal to how much? Tan inverse of 1/2. ఇదే ఆన్సర్. మనకి ఈ ఒక్క క్వశ్చన్ కాదు, ఏది మీకు ఇన్వర్స్ ట్రిగనామెట్రీ వచ్చినా వాళ్ళు ఇచ్చిన అవుట్ సైడ్ రిజల్ట్ ఎందులో ఉంది, టానార్, కాటా, సెక్కా, కోసెకెంటా, అది మీరు ఐడెంటిఫై చేయగలిగితే యూ గెట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకు అది గ్యాప్ ఇస్తుందంటే కొందరు స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు అంటే రాసుకునే వాళ్ళు ఉంటారు కదా, అందుకే కొద్దిగా గ్యాప్ ఇస్తున్నా. వీడియో చూసేటప్పుడు కూడా 480pలో చూడడానికి ట్రై చేయండి, క్లారిటీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకు బి అయిపోయింది. 9th క్వశ్చన్లో ఒక లాంగ్ ఆన్సర్ ఒక 3 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ చేస్తాం 9A 9Bలో. నెక్స్ట్ సికి వచ్చేస్తే 10th క్వశ్చన్. 10th క్వశ్చన్లో ఏ అంటే ప్రూవ్ దట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై కాస్ ఏ ఇంటూ సైన్ బి ఈక్వల్ టు tan ఏ ప్లస్ కాట్ బి. అంటే ఇది మనకు 3rd యూనిట్ నుంచి అన్న 4th యూనిట్ నుంచి అన్న వస్తుంది ఈ క్వశ్చన్. 3rd యూనిట్ ఆర్ 4th యూనిట్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్లో నుంచి అన్న వస్తుంది, లేకపోతే కాంపౌండ్ యాంగిల్స్ నుంచి అయినా వస్తూ ఉంటుంది. బట్ మనకి ఎలాగో అది పెద్దగా ఇంపార్టెంట్ కాదు కాబట్టి 10B చేస్తాం, ఎందుకు ఇది మనకు 6th యూనిట్ నుంచి వస్తుంది. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి షో దట్ sin A plus sin B plus sin C equal to S by R అని ఇచ్చాడు. S by R. Sin A plus in any triangle ABC show that sin A plus sin B plus sin C is equal to S by R. ఇదే మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. కాకపోతే అది కొద్దిగా లెంతీ అనిపిస్తుంది. అంటే మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఐడియా ఉంటేనే నో ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ నాట్ ఐడియా అబౌట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కొద్దిగా టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే మనకు సిలబస్లో ఉంది కదా. కానీ యాక్చువల్గా అంత లెంతీ క్వశ్చన్లు ఇవ్వకపోవచ్చు, సిలబస్లో ఏముంది జస్ట్ సొల్యూషన్ చేయమని ఇచ్చిండు. ఇది మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్, మేబీ మీకు అంత లెంతీకి ఇవ్వకపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కాస్ ఏ మైనస్ బి కాస్ ఏ ఇంటూ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు tan ఏ ప్లస్ కాట్ బి అని ఇచ్చిండు. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై కాస్ ఏ ఇంటూ సైన్ బి ఈక్వల్ ఏంటండి tan ఏ ప్లస్ కాట్ బి ఇచ్చిండు. సో tan ఏ ప్లస్ కాట్ బి ఇస్తే మనం LHS తీసుకుంటాం. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, ఇదే కదా ఫార్ములా, జస్ట్ వి రైట్ ఇట్ డివైడెడ్ బై కాస్ ఏ ఇంటూ సైన్ బి అని తీసుకున్నా డినామినేటర్ వాల్యూ. ఎప్పుడైతే డినామినేటర్ వాల్యూ తీసుకున్నామో ఇప్పుడు చూడండి డైరెక్ట్లీ వి రైట్, ఇది డివైడెడ్ బై ఇది చేయండి. ఫస్ట్ వన్ డివైడెడ్ బై ఫస్ట్ వన్, సెకండ్ వన్ డివైడెడ్ దిస్ వన్. సో వెన్ వి డివైడ్ లైక్ దిస్, కాస్ ఏ కాస్ బి బై కాస్ ఏ ఇంటూ సైన్ బి, ఓకే, ప్లస్ సైన్ ఏ సైన్ బి డివైడెడ్ బై కాస్ ఏ ఇంటూ సైన్ బి, కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఎప్పుడైతే ఈ ఆన్సర్ వచ్చింది అనుకో జస్ట్ చూడండి, కాస్ ఏ sin b sin b, when it is these are cancelled, cos b by sin b are the remaining terms, cos b by sin b plus sin a by cos a, sin a by cos a. Cos b by sin b అంటే ఏంటి, cos by sin nothing but cot b, sin a by cos a nothing but ఏమైందండి tan a. ఓకేనా, RHS కదా రావాల్సిన ఆన్సర్, వచ్చేసిందా tan a ప్లస్ cot a. సార్ కంప్లీటెడ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అయిపోయిందా, రైట్. నెక్స్ట్ 10th B క్వశ్చన్ చూడండి. 10th Bలో సింపుల్, మనకు సైన్ రూల్ తెలియాలి. కొద్దిగా టఫ్ క్వశ్చన్ ఏం అడగలేదు, సైన్ రూల్ తెలిసి ఉండాలి మనకు. సైన్ రూల్ ఉంటే మనం ఈజీగా అప్లై చేయగలుగుతాం. సైన్ రూల్ అంటే ఏంటండి, a బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు b బై సైన్ b ఈక్వల్ టు c బై సైన్ c ఈజ్ ఈక్వల్ టు 2r. అవునా, c బై సైన్ c ఈక్వల్ టు 2r.
సో మనం ఫస్ట్ వన్ లాస్ట్ వన్ కంపేర్ చేస్తాం అనుకో, లైక్ ఇలా a/sin a = 2r అని నేను ఎప్పుడైతే కంప్లీట్ చేస్తానో ఈ sin a వెళ్తుందండి. a/2r = ఏమని రాయొచ్చు మనం, sin a. సేమ్ సిమిలర్లీ వెన్ we comparing to second term into last term, what we get, b/2r = sin b. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ c/2r = sin c. ఇవి ఫార్ములాస్. అయితే LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, sin a ప్లస్ sin b ప్లస్ sin c. ఇన్ ప్లేస్ ఆఫ్ sin a we write a/2r, in place of sin b we write b/2r, in place of sin c c/2r. ఓకేనా? సో we get a plus b plus c/2r. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. సమ్ ఆఫ్ ది a plus b plus c is equal to 2s. సమ్ ఆఫ్ ది పెరిమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 2s అన్నట్టు. అంటే ఆ ట్రయాంగిల్లో మనకు పెరిమీటర్స్ ఏమని తీసుకుంటాం, 2s తీసుకుంటాం. ఇది ఫార్ములానే, a plus b plus c is equal to s. అంటే ఇక్కడ 2s/2r అని రాస్తాం. 2 get cancel, we get s/r is the answer. We get s/r is the answer అవుతుంది. ఇంకేం చేంజెస్ ఏమి ఉండవు అక్కడ, డైరెక్ట్ వచ్చేస్తుంటుంది మీకు ఆన్సర్. రైట్, అర్థమైంది అనుకుంటున్నా. అంటే మనకి ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్లో ఏమి ఇస్తారంటే 6th యూనిట్లో మనకి ఎక్కువ 2 సైడ్స్ ఇచ్చి ఇంకొక సైడ్ ఫైండ్ అవుట్ చేయడం, థర్డ్ సైడ్ ఇచ్చి ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయడం, ఎలాంటి క్వశ్చన్సే ఎక్కువ అడుగుతూ ఉంటాడు, వేరేటి తక్కువ అడుగుతుంటాడు. ఈ మోడల్ పేపర్లో మాత్రం అది ఇచ్చాడు, బట్ నాట్ టఫ్ క్వశ్చన్. ఓకేనా? మీరు చూసి ప్రాక్టీస్ చేసినా వచ్చేస్తాయి. ఇంకా వేరే టైప్లో కూడా చేయొచ్చు, sin a ప్లస్ sin b అని కూడా అప్లై చేసుకోవచ్చు, టాంజెంట్ రూల్, కొసైన్ రూల్స్ కూడా, బట్ నో నీడ్. క్యాపిలర్ కూడా ఫార్ములాస్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ మనం 10th అయిపోయింది. ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పటికి ఎన్ని డిస్కస్ చేసాం, 2 కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ 11th క్వశ్చన్స్. బోర్డు రఫే కావట్లేదు. కొద్దిగా ఇలా రబ్ చేసేటప్పుడు కొద్దిగా స్కిప్ చేసుకొని చూడండి చూసేవాళ్ళు. సో మీరు కరెక్ట్గా ఈ వీడియో చూస్తూ ఆ 5th 6th వీడియోలోనే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కావడం ఈజీ. టఫ్ అయితే పాస్ అవ్వడం అనేది మైండ్లోకి రావద్దు, 30+ ఏమో మైండ్లోకి రావాలి, ఈజీగా వస్తాయి కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ 11th ఏ క్వశ్చన్ చూడండి. 11th ఏ క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ సి. యాంగిల్ సి నేను చెప్పాను కదండి, ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ బి వాల్యూ ఇచ్చిందండి, బి వాల్యూ √2, సి వాల్యూ వచ్చేసి √3, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు 45 degrees ఇచ్చిండు. నేను చెప్పాను మనకు 3 సైడ్స్ ఇస్తాడు, ఇంకొక 3 సైడ్స్ కనుక్కున్నా. ఆ క్వశ్చన్లో ఇచ్చిండు. 11th బికి వచ్చేస్తే ప్రూవ్ దట్. మనం ఇది ఆల్రెడీ చేసాం ఇంతకుముందుకే. sin ఇన్వర్స్ ఆఫ్ 1/√5 ఓకే, ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 = π/4. ఇది ఇంతకుముందుకే చేసాం మనం. ఇది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, tan ఇన్వర్స్ ఆఫ్ 1/3, tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 = tan ఇన్వర్స్ 1/2 ఉంది చూసారా, అందులో చేసేసాం. ఇక్కడ మళ్ళీ ఇచ్చేసాడు, అంటే కొత్తగా మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో ఇచ్చేది కూడా ఏమి లేకుండా చేసేసాడు. ఓకేనే, బేసిక్గా అయితే ఇక్కడ చూడండి కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేసిండు. బేసిక్గా 11Aలో ఏం రావాలి, మొత్తం 5th యూనిటే రావాలి, అవునా? కాకపోతే ఒకటి 5th యూనిట్ నుంచి ఇచ్చిండు, ఒకటి 6th యూనిట్ నుంచి ఇచ్చిండు. బట్ నో ప్రాబ్లం, మనకి ఇంకా బెనిఫిటే కదా, ఒకటైతే కన్ఫామ్ వస్తుంది అనేది మీనింగ్ మనకు. రైట్, ఇక్కడ చూడండి ట్రయాంగిల్ మనకేంటంటే, మనకి ఎప్పుడు అబ్జర్వ్ చేసిన మీరు క్వశ్చన్లో మనకు ట్రయాంగిల్కు ఫస్ట్నే ఎలిమెంట్స్ అని రాసుకున్నాం. ఇవి ఎలిమెంట్స్, ఇవేంటి సైడ్స్, ఇవేంటివి యాంగిల్స్, క్యాపిటల్లో ఉన్న యాంగిల్స్, సో సైడ్స్ ఉన్నాయి. అంటే మనకు మొత్తం 6 ఉంటే ఎప్పుడు ఎగ్జామ్లో ఇచ్చినా కూడా ఎనీ 3 ఇస్తాడు. అంటే 2 సైడ్స్ ఇచ్చి ఒక యాంగిల్, 2 యాంగిల్స్ ఇచ్చి ఒక సైడ్ ఇస్తూ వాటిని ఫైండ్ అవుట్ చేయమంటాడు. 2 సైడ్స్ ఒక యాంగిల్, 1 యాంగిల్ 2 సైడ్స్, ఇలా ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. వాటినే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, వేరే కాదు. సో వాటిని మాత్రమే ఏబీసీ ఇస్తే
సైడ్స్ అన్న ఫైండ్ అవుట్, యాంగిల్ బి అంటే యాంగిల్స్ అన్న ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నాకు గివెన్ ఏమేమి ఇచ్చాడండి, బి ఈక్వల్ టు రూట్ 2, బి ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 అనేది ఒకటి సైడ్ ఇచ్చాడు. ఓకే, బి ఈక్వల్ టు రూట్ 2 వన్ సైడ్ ఇచ్చిండు. సి ఈక్వల్ టు రూట్ 3 అనదర్ సైడే ఇచ్చిండండి. క్యాపిటల్ బి యాంగిల్ ఒకటి ఇచ్చి, అంటే నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్యాపిటల్ సి అనేది యాంగిల్ ఫైండ్ అవుట్. మీకు తెలుసలేదు సైన్ రూల్ ఏంటిదని మనకు, ఏ బై సైన్ ఏ, బి బై సైన్ బి, సి బై సైన్ సి ఇస్ ద సైన్ రూల్. అవునా, ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సి సైన్ రూల్. అయితే నాకు ఆల్రెడీ ఇక్కడ ఏమేమి తెలుసు, బి తెలుసు, సి తెలుసు. ఇక్కడ బి తెలుసు, క్యాపిటల్ బి తెలుసు, సి కావాలి. అంటే నేను ఈ రెండు తీసుకుంటున్నా. అంటే లెట్ బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి. బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, రూట్ 2, రైట్. సైన్ బి డిగ్రీ ఎంత ఇచ్చినామని 45 డిగ్రీ, సైన్ 45. సి వాల్యూ హౌ మచ్, రూట్ 3 సైన్ సి. మనం సిఏ కనుక్కోవాలి కానీ, రైట్. సైన్ 45 వాల్యూ ఎంత అండి, రూట్ 2 బై 1 బై రూట్ 2 ఈక్వల్ టు రూట్ 3 బై సైన్ సి. రూట్ 2 న్యూమర్కి వెళ్తే రూట్ 2 బై రూట్ 3 ఈక్వల్ టు 1 బై సైన్ సి. ఈ రూట్ 3ని డినామినేటర్ కావాలి. ఇప్పుడు సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమైతే రెసిప్రోకల్ చేసుకోండి, రూట్ 3 బై 2. అవునా, సైన్లలో రూట్ 3 బై 2 ఎప్పుడు వస్తుంది, 60 డిగ్రీస్కి వస్తుంది. అంటే యాంగిల్ సి ఎంత అండి, 60 డిగ్రీస్. అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకేనా, ఎప్పుడైనా సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ 6 యూనిట్లో ఉన్న దాంట్లో సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇది మెథడ్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇది π/4 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం ఏ ఫామ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను tan a ప్లస్ bకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే చూడండి, దీన్ని ఏమనుకోవాలి, బిఫోర్ క్వశ్చన్ చేసినట్టే దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. లెట్ ఏ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 5. ఎందుకో కూడా చెప్తా చూడండి. ట్యాన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైందండి, సైన్ ఏ ఈక్వల్ టు 1 బై రూట్ 5. ఇయర్ బి ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై 3. ఓకేనా, అక్కడ 3 టర్మ్స్ ఉన్నా కూడా ఆ మెథడ్ తీసేసుకోండి. ట్యాన్ ట్రాన్స్ఫర్ చేస్తే వి గెట్ tan బి ఈక్వల్ టు 1 బై 3 వచ్చేసిందా. సో సైన్ ఇన్వర్స్ ఏ 1 బై 3. అయితే వీటికి డయాగ్రామ్ సేమ్ సిమిలర్లీ దీనికి మాత్రమే 1 రూట్ 5. అంటే పైథాగరస్ థీరం అప్లై చేయండి. పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇయర్ హైపోటెనస్ హౌ మచ్, రూట్ 5. రూట్ 5 స్క్వేర్ వాల్యూ రూట్ 5 స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇస్ ద వన్ సైడ్ స్క్వేర్ అండ్ అదర్ సైడ్ స్క్వేర్. సో 5 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 4. అంటే 4 ఈక్వల్ సైడ్ స్క్వేర్. అంటే ఇది ఏమైందండి 2. ఓకేనా, పైథాగరస్ థీరం అప్లై చేసుకోవాలి, మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో అప్పుడు tan ఏ ఏమవుతుందండి, tan ఏ 1 బై 2. tan బి ఆల్రెడీ ఉందా, నాకు ఇక్కడ ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది. నాకు ఇక్కడ ఎన్ని ఫార్ములాస్ అప్లై చేయొచ్చు అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, tan ఆఫ్ ఏ ప్లస్ బి. అందులో నాకు కొద్దిగా బెనిఫిట్గా ఈజీగా అనిపించేది tan కాబట్టి ఐ చూస్ ద tan ఓన్లీ. సో tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి. ఎలా చేసినా మీకు మార్క్స్ ఇవ్వాల్సిందే. సో tan ఏ వాల్యూ 1 బై 2, tan బి వాల్యూ 1 బై 3, 1 మైనస్ 1 బై 2 ఇంటూ 1 బై 3. సో tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు వాట్ వి గెట్, క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ 1 3, 2 ఇంటూ 1 2, 3 2s are 6, 3 2s are 6, 6 minus 1 by 6, 6 6 get cancel, 5 divided by 5, 5 5 కూడా ఏమైంది get cancel. అంటే tan of a plus b value is equal to how much we get 1 only. tan of a plus b value 1 వచ్చిందంటే ఆన్సర్ ఏమైందండి, సో tan ట్రాన్స్ఫర్ చేయండి. a plus b ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1. ఏ అంటే వాల్యూ ఏం తీసుకున్నాం క్వశ్చన్లో, సైన్ ఇన్వర్స్ 1 బై 5, 1 బై రూట్ 5. బి అంటే ఏంటండి, tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై 3. tan ఇన్వర్స్ 1 ఎంత, 5 బై 4 వచ్చేసిందా. ప్రూవ్ చేస్తాం, కంప్లీటెడ్ అన్నట్లు. అలాంటి ఇన్వర్స్ ట్రిగనామెట్రీలో వస్తాయి. ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఎప్పుడు అప్లై చేసినా కాంపౌండ్ యాంగిల్ ఏం చేస్తామో అదే అప్లై చేస్తాం, కానీ కొత్త కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయం. సో మీరు కొద్దిగా సేఫ్ అన్నట్లు. ఓకేనా, నెక్స్ట్ ఇందులో 12th క్వశ్చన్ మనకు కావాల్సింది. నెక్స్ట్ వన్ ఏంటిదండి, 12th. ఇది ఎందులో వస్తుంది, ఓన్లీ 6th యూనిట్ నుంచి రావాలి. బోర్డు కొద్దిగా డట్టిగా పడ్డా కూడా అడ్జస్ట్ అవుతారనుకుంటున్నా.
నెక్స్ట్ 12th ఏ క్వశ్చన్ వచ్చేసి యూజింగ్ ద మెథడ్ ఆఫ్ determinants అంటే నథింగ్ బట్ క్రామర్స్ రూల్ అని మీనింగ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గుర్తుపెట్టుకోండి, మనకున్న రూల్స్ ఏంటండి? క్రామర్స్లో ఉంది, ఇన్వర్షన్ మెథడ్, గాడ్జాడి. ఈ 3 మెథడ్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి ఫిక్స్. గాడ్జాడి అనన్నా మిమ్మల్ని అడగడో కానీ, అంటే అడగడం ఏం కాదు. ఈ 3 మెథడ్లు ప్రిపేర్ అయితే మాత్రం మినిమం మీకు 10 మార్క్స్ గ్యారంటీ ఫిక్స్. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 16 మీరు యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడం, సైడ్స్ ఫైండ్ అవుట్ చేయడం, నెక్స్ట్ క్రామర్స్ రూల్, ఇన్వర్షన్, గాడ్జాడి, ఈ 3 ప్రిపేర్ అయితే ఒకటి 1 మార్క్ క్వశ్చన్ ఫిక్స్, ఒకటి 3 మార్క్స్ క్వశ్చన్ ఫిక్స్, అంటే 4, ఒకటి 5 మార్క్స్ క్వశ్చన్ ఫిక్స్. అంటే మినిమం 9 మార్క్స్ అనేది గ్యారంటీ ఉంటుంది మనకు పాస్ కావడానికి ఈజీ. ఓకేనా? x+y+z మీకు డౌట్ రావచ్చు, సార్ మాకు అవి రావట్లేవంటే మన దాంట్లో ఇంటర్మీడియట్ 1 yearలో కూడా చెప్పాను వీడియోస్, ఇందులో ఉన్నాయి. ఇందులో క్రామర్స్ రూల్, ఇన్వర్షన్, గాడ్జాడి అని చెప్పాను. ఎట్ ఎ టైం మ్యాట్రిక్స్ 1 year వాళ్ళది ఉంటుంది, అందులో కూడా చెప్పాను. కావాలంటే అదొకసారి చూడండి, మీకు కొద్ది క్లారిటీ వస్తుంది ఈ 3 మెథడ్ల మీద. x+2y+3z = 1 అండ్ 3x+y-5z = 4. ఓకేనా? రైట్. సో ఇక్కడికి వచ్చినట్లయితే x+y+z = 2, x+2y+3z = 1, 3x+y-5z = 4 ఇచ్చిందని. సో దీన్ని యూజ్ చేసుకుంటూ మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫై చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ వన్ మనకి ఇచ్చిన దాన్ని ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ కదండి, మ్యాట్రిక్స్ ఫామ్. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ written in the form of matrix, in the form of ఏంటండి, మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాయాలి. మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాయాలంటే A = what? 1 1 1 అంటే ఇవి తీసుకోవాలి. ఏ మ్యాట్రిక్స్ అంటే 1 1 1 1 2 3, 1 1 1 1 2 3 3 1 -5. సో క్యాపిటల్ X అయితే ఏంటండి, XYZ. D ఏమవుతుందండి, 2 1 4. ఆల్మోస్ట్ మొత్తం మనకు X వాల్యూస్ రావాలంటే ఏం చేస్తాం మ్యాట్రిక్స్ మెథడ్లో, Δ/Δ1/Δ, Y వాల్యూ కావాలంటే Δ2/Δ, Z వాల్యూ కావాలంటే Δ3/Δ. ఇవి కనుక్కుంటాం మనం, అవునా? బట్ మనల్ని ఎగ్జామ్లో ఏం అడుగుతున్నాడు, ఇక్కడ 3 మార్క్స్ కాబట్టి ఓన్లీ X వాల్యూ ఒకటే అడిగేశాడు, ఓన్లీ X వాల్యూ. సో X వాల్యూ ఒకటే అడిగింది కాబట్టి X వాల్యూ ఒకటే కదా సొల్యూషన్ చేయాల్సింది మనం. X వాల్యూ ఒకటే అంటే X వాల్యూ ఒకటే చేయాలి. సో దాని కొరకు ఫస్ట్ డెల్టా కనుక్కుంటాం. డెల్టా అంటే డెటా డెటా ఆఫ్ 1 1 1 1 2 3 3 1 -5. డిటర్మిన్ చేస్తాం పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. ఫస్ట్ 1 తీసుకున్నాం. 1 తీసుకున్నాక దాని కరస్పాండింగ్ కాలం రిమూవ్ చేస్తే 2 3 1 -5. నెక్స్ట్ -1 తీసుకుంటే 1 3 3 -5. నెక్స్ట్ ఏంటి +1 తీసుకుంటే ఏమవుతున్నాయండి, 1 2 3 1 వచ్చేసే 1 2 3 1 వచ్చింది. డెల్టా ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై తెలుసు కదండి మీకు, ABCD ఉన్నాయనుకోండి, AD - BC చేయొచ్చు. ABCD ఉంటుంది, దాన్ని ఏమని సింప్లిఫై చేయొచ్చు మనం, AD - BC అని చేయొచ్చు. ఏ క్వశ్చన్ అయినా సరే వీటిని అప్లై చేస్తాం మనం. AD - BC కాబట్టి ఇక్కడ కూడా 5 2s 10 -10 3 1s 3 -3 -1 of -5 3 3s -9 +1 of 1 - 3 2s 6 1 -6. ఆన్సర్ ఏమైతే డెల్టా ఈక్వల్ టు -13 -5 -9 ఎంత అంటే -14 -14 -5. సో డెల్టా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 14 అంటే -18 అంటే -4 వచ్చేస్తుందండి. డెల్టా వాల్యూ ఏమొచ్చింది మనకు, -4 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, Δ1 కనుక్కోవాలి. Δ1 కదా, Δ1/Δ. సో Δ1 అంటే
ఇక్కడ ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం తీసేయాలి. ఫస్ట్ కాలం తీసేసి డి ఎలిమెంట్స్తో రాయాలి మనం. 2 1 4. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను డెల్టా 1 కనుక్కోవాలి. డెల్టా 1లో ఏం చేస్తున్నా ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ కాలం రిమూవ్ చేసి డీతో రిప్లేస్ చేస్తున్నా. రిమూవ్ చేస్తే 2 1 4 1 2 1 1 3 -5 1 3 -5 అని రిప్లేస్. ఇప్పుడు డెటర్మినెంట్ మళ్ళీ అగైన్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. ఫస్ట్ వి టేక్ 2 తీసుకుంటే కరస్పాండింగ్ కాలం కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం ఇది రిమూవ్ చేస్తే 2 3 1 5 కదండి. 2 3 1 -5 -1 half -1 half ఇదే కదండి కరస్పాండింగ్ కాలం కరస్పాండింగ్ రో. 1 3 4 -5 +1 half +1 తీసుకుంటే 1 2 4 1. సో 2 half 5 2s are -10 -3 -1 half -5 -12 +1 half 1 -8 ఇక్కడ -10 -3 వాల్యూ -13 అవుతుంది. -13 2s are -26 +17 -8. సో వి గెట్ -26 -8 ఎంత అండి -34 +17 +17 అవుతుంది. ఓకేనా -17 వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు x ఈక్వల్ ఏంటంటే డెల్టా 1/డెల్టా. x వాల్యూ ఇస్ -17, ఇయర్ వాల్యూ డెల్టా 1 వాల్యూ -4. సో x వాల్యూ ఏమైందంటే 17/4 అవుతుంది. ఒకసారి చూడండి. ఓకేనా మ్యాక్సిమం ఇలాంటి వాల్యూస్ రావు. ఓకే ప్లస్ మనకు 1 2 3 నెంబర్సే వస్తాయి. దీనికి మాత్రం ఫ్రాక్షన్ వాల్యూ ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా రైట్. నెక్స్ట్ అంటే డెల్టా 2 అంటే ఏం చేయాలి ఇక్కడ సెకండ్ కాలం తీసేసి డీని రాయాలి. థర్డ్ కాలం తీసేసి డీ రాస్తే డెల్టా 3 వాల్యూస్ వస్తాయి. ఇది మ్యాట్రిక్స్లో క్రామర్స్ రూల్ మెథడ్. అదే మనం 5 మార్క్స్ అనుకోండి డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 డెల్టా 3 వాల్యూస్ అంటే 3 వాల్యూస్ కూడా కనుక్కుంటాం అక్కడ. ఇక్కడ అవసరం లేదు. ఓకేనా రైట్. నౌ ఐఎమ్ రెఫ్ చేస్తున్నా. నెక్స్ట్ థర్డ్ బిట్ అండి. ఇందులో ఇంకొక క్వశ్చన్ ఉంది. ఓకేనా 12th ఏ మాత్రమే చేసాం 12th బి చేయాలి. 12th బి చేస్తే మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోతాయి. నెక్స్ట్ 5 మార్క్స్లో ఓన్లీ మనం 5th 6th యూనిట్ చెప్పుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మీకు అందరూ చాలా వరకు మిగిలిన 4 యూనిట్స్ ఎలాగో లీవ్ చేస్తారు కాబట్టి టైం కూడా హెవీ కాకుండా ఎట్ ఎ టైం ఈజీగా ఉండడానికి మీకు యూజ్ అవుతుంది. రైట్. బోర్డ్ డ్రాప్ చేయడం కూడా టఫ్ అవుతుంది రాస్తూ ఉన్న కొద్ది. రైట్. నెక్స్ట్ పార్ట్ బిలో 12th బి. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి ఫైండ్ ద సైడ్. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి ఫైండ్ ద సైడ్ సి ఇఫ్ A is equal to capital A is equal to 30 and capital C is equal to 60. మనం ఓన్లీ ఇక్కడ ఈ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసి 2 ఫార్ములాసే యూజ్ చేస్తాం. వన్ ఈజ్ ద సైన్ రూల్, అనదర్ వన్ ఈజ్ ద కొసైన్ రూల్. వన్ ఈజ్ ద సైన్ రూల్, అనదర్ వన్ ఈజ్ ద కొసైన్ రూల్. అయితే ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి ఇచ్చిందండి స్మాల్ సీగా అనుకోవాలి. 2 ఏలు ఉన్నాయి, ఒక సి ఉంది. ఇక్కడ కూడా సైన్ రూలే. సైన్ రూల్ ఏం అప్లై చేస్తామండి A by sin A is equal to B by sin B equal to C by sin C. A by sin A, B by sin B equal to C by sin C అప్లై చేస్తాం. మనకేమున్నాయి A and C, ఈ 2 తీసుకుందాం ఈక్వల్గా. A by sin A equal to C by sin C. సో ఆల్రెడీ we know that small a value is equal to much 2. 2 by sin A అంటే 30 degrees, C by sin C అంటే sin 60.
కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ sin 60 ఈక్వల్ టు c ఇంటూ sin 30. sin 60 వాల్యూ √3/2, sin 30 వాల్యూ 1/2. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేస్తే 2 గెట్ క్యాన్సర్. స్మాల్ c ఎంత అండి? 2√3 వచ్చేస్తుంది. అంతే, కంప్లీటెడ్. ఇంతకుముందుకు వచ్చిన క్వశ్చన్కు నేను సైన్ రూలే యూజ్ చేశాను, దేనికి సైన్ రూలే. అంటే మనం మ్యాక్సిమం యూజ్ చేసినా కూడా 2 రూల్స్ కంటే ఎక్కువ యూజ్ చేయం. వన్ ఈజ్ ద సైన్ రూల్, అదర్ వన్ ఈజ్ ద కోసైన్ రూల్. రైట్, 12bకి వెళ్దామండి. ఇక 12bలో 8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 చెప్పుకోవాలి. ఓకే, ఓన్లీ మేబీ ఒక 2 క్వశ్చన్స్ లీవ్ చేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ 5th 6th యూనిట్ కాను క్వశ్చన్స్ లీవ్ చేస్తాయి చెప్పకుండా, జస్ట్ క్వశ్చన్స్ రాసేసి. ఎందుకంటే టైం టేకెన్ అవన్నీ, ఎందుకంటే 5th బిట్ కాబట్టి కొద్దిగా లెంతీగానే వస్తాయి. 5 మార్క్స్ క్వశ్చన్స్గా నెక్స్ట్ అన్ని. కొద్దిగా మీరు లాస్ట్ ఇయర్ ఏదైనా బాత బుక్లలో మీ C21 C18 వాళ్ళ మోడల్ పేపర్ చూస్తా అంటే వాళ్ళకి మీకు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకున్న ఒక టాపిక్ కాంప్లెక్స్ నెంబర్స్ మీకు లేదు, నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ లేవు కదా, కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. పెద్దగా అంటే కాంప్లికేటెడ్ ఏం కాదు. నెక్స్ట్ పార్ట్ సి. పార్ట్ సిలో ఎన్ని రాయాలండి? 4 క్వశ్చన్స్కు ఈచ్ వన్ క్యారీస్ ఎంత? 5 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. ఓకేనా? ఫస్ట్ 13Aలో పార్షల్ ఫ్రాక్షన్ వచ్చిందండి. 13A రిజాల్వ్ 2x/x² + 2x + 1 ఇంటూ పార్షల్ ఫ్రాక్షన్. ఇది ఈజీ క్వశ్చన్ అండి. మనం ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను మీకు, అది ఎలా చేశారో దీన్ని కూడా అలాగే చేయండి, కొత్తగా ఏం లేదు. నెక్స్ట్ 13B, ఇది 5th యూనిట్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇందులో ఏదన్నా ఒక ట్రాచ్ tan 1x, tan 1y, tan 1z ఈక్వల్ టు π. ఇలాంటివి చూడండి. tan 1x + tan 1y + tan 1z ఈక్వల్ టు 90 degrees, 180 degrees ఉంటుంది. cot 1x + cot 1y + cot 1z ఈక్వల్ టు 180 degrees ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఈ 2 క్వశ్చన్లు ఇంపార్టెంటే. ఓకేనా? దెన్ ప్రూవ్ దట్, సైన్లో కూడా ఉంటాయండి క్వశ్చన్లు ఇవి. దెన్ ప్రూవ్ దట్ x + y + z ఈక్వల్ టు x ఇంటూ y ఇంటూ z. సైన్లలో ఉంటాయి, కాస్ట్లలో ఉంటాయి. ఏవి చేసినా ఒకటే మెథడ్ అయితే వస్తాయి, చేంజెస్ ఏమి ఉండవు మనకు. రైట్, ఇక్కడ అప్లై చేసుకుంటే మనం ఇఫ్ tan 1x + tan 1y + tan 1z ఈక్వల్ టు π, దెన్ ప్రూవ్ దట్ అన్నాడు. అయితే గివెన్ ఇదే కదా మనకి ఇచ్చింది. లెట్ a ఈజ్ ఈక్వల్ టు tan 1x అండి. ఏనేమనుకున్నా tan అనుకున్నా, అంటే tan a అంటే ఏం రాయొచ్చు? నేను x రాయొచ్చు. b ఈక్వల్ టు tan 1y అనుకున్నా అండి. tan ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది? tan b ఈక్వల్ టు y అవుతుంది. ఈ 3 దాన్ని ఉందా, దాన్ని c అని తీసుకోండి. tan 1z, tan c ఈక్వల్ టు z. మనకు 3 వచ్చాయి. a ఈజ్ ఈక్వల్ టు tan 1x, tan a ఈజ్ ఈక్వల్ టు x, b ఈజ్ ఈక్వల్ టు tan 1y, tan b ఈజ్ ఈక్వల్ టు y, c ఈజ్ ఈక్వల్ టు tan 1z, tan c ఈజ్ ఈక్వల్ టు z. మనకు 3 వాల్యూస్ వచ్చాయి. 3 వస్తే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటిది? a + b + c ఈజ్ ఈక్వల్ టు π. అంటే అదే కదండి, tan 1x + tan 1y + tan 1z ఈజ్ ఈక్వల్ ఎంత? π. సో we already taken tan 1x value is equal to nothing but a, tan 1y is equal to b, tan 1z is equal to c. So we write a + b + c is equal to π. ఇందులో ఏదైనా ఒక దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. నేను cని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. a + b ఈక్వల్ టు π - c. మనకు మొత్తం క్వశ్చన్ ట్యాన్లలో ఉంది కాబట్టి బోత్ సైడ్స్ వి అప్లై ద tan. tan of a + b ఈక్వల్ టు tan of π - c, tan of π - t. tan of a + b ఫార్ములా అప్లై చేయండి. tan a + tan b by 1 - tan a into tan b, 1 - tan a into tan b is equal to tan of 180 - theta. tan of 180 - theta ఏమవుతుంది? -tan theta అవుతుంది. ఓకేనా? జస్ట్ వీడియోది క్రాస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఏం చేయండి? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. రైట్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే tan a + tan b ఈక్వల్ టు -tan c ఇంటూ tan a + tan b ఈక్వల్ టు -tan c ఇంటూ 1 - tan a into tan b, 1 - tan a into tan b. సో tan a + tan b ఈక్వల్ టు -tan c, మైనస్ ఆఫ్ మైనస్ ఏమైందండి? ప్లస్ tan a tan b tan c. ఓకేనా? వచ్చేసిందా?
ఈ యొక్క tan cని ట్రాన్స్ఫర్ చేయండి. tan a ప్లస్ tan b ప్లస్ tan c ఈక్వల్ టు tan a ఇంటూ tan b ఇంటూ tan c వచ్చేసే రైట్. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో ఇది ఆల్రెడీ మనకు కాంపౌండ్ యాంగిల్స్లో కూడా ఉంటాయి ఇలాంటి క్వశ్చన్లు, కాబట్టి మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకుంటాం అంతే. ట్రాన్స్ఫర్మేషన్స్లో కూడా ఉంటాయి. సో tan a నథింగ్ బట్ ఏంటిదండి, మనం ఏమనుకున్నాం, a ఈక్వల్ tan ఇన్వర్స్ x, tan a ఈక్వల్ x అంటే x, ఇది b అంటే y, c అంటే z. సో x ఇంటూ y ఇంటూ z ప్రూవ్ చేసామో మనం కంప్లీట్. ఎక్కడి నుంచి తీసుకున్నాం వాటినే మన ఇన్వర్స్లో ఏది వచ్చినా కూడా దాన్ని ఏబిసి లాగా కన్వర్ట్ చేసుకొని సింప్లిఫై చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే రైట్. మీకు ఇందులో ఉన్న ఈ మోడల్ పేపర్లో ఉన్న ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సరు, లేకపోతే మీకు ఇంకే మోడల్ పేపర్లో ఉన్న ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఉంటాయి, మనకు మన యాప్లో ఉన్న మెటీరియల్లో ఉంటాయి. సో మీకు ఎక్కడ వెతుక్కోవాల్సిన పని ఉండదు. రైట్. నెక్స్ట్ వేసుకున్న రైట్. నెక్స్ట్ వన్ రబ్ చేస్తున్నా. నెక్స్ట్ 14th వన్, సారీ అగో షేర్ చేయడం అయితే మర్చిపోతున్నారు, చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా. ఓకే చేస్తారు మీరు. రైట్. నెక్స్ట్ 14th ఏ. 14th ఏలో ఏ cos x ప్లస్ cos y ఈక్వల్ టు 1/3 అండ్ sin x ప్లస్ sin y ఈక్వల్ టు 1/4. దెన్ ఫైండ్ ఇక్కడ ఏమి చేశాడు, tan ఆఫ్ x ప్లస్ y/2 వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకే tan ఆఫ్ x ప్లస్ y/2 కనుక్కోవాలి. రైట్. ఇక్కడికి వస్తే సో మనకి ఇక్కడ దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్, మళ్ళీ రాయట్లేనా, దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇదే ఫార్ములా లాగా ఇచ్చండి, cos c ప్లస్ cos d ఫార్ములా, cos c ప్లస్ cos d ఫార్ములా ఐడియా ఉందా. cos c ప్లస్ cos d ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 2 cos ఆఫ్ c ప్లస్ d బై 2 cos ఆఫ్ c మైనస్ d బై 2. 2 cos ఆఫ్ c ప్లస్ d బై 2 cos ఆఫ్ c మైనస్ 2 ఫార్ములా లాగా ఇచ్చాను. ఇక్కడ అదే నేను అప్లై చేస్తే cos c ప్లస్ cos d 2 cos ఆఫ్ x ప్లస్ y బై 2 ఇంటూ cos ఆఫ్ x మైనస్ y బై 2 ఈక్వల్ ఎంత అండి, 1/3. ఇది ఈక్వేషన్ 1. అంటే నార్మల్గా ఇది అవసరం లేదు, ఈక్వేషన్ 1 వచ్చింది. నెక్స్ట్ sin x ప్లస్ sin y కదండి, అంటే ఇది ఎలా ఉంది, sin c ప్లస్ sin d లాగా ఉంది. sin c ప్లస్ sin d ఈక్వల్ టు వాట్, 2 sin ఆఫ్ c ప్లస్ d బై 2 cos ఆఫ్ c మైనస్ d బై 2. 2 sin ఆఫ్ c ప్లస్ d బై 2 cos ఆఫ్ c మైనస్ d బై 2 ఉంటుంది. 2 sin ఆఫ్ c ప్లస్ d బై 2 cos ఆఫ్ c మైనస్ d బై 2 ఫార్ములా లాగా ఉంది. ఇక్కడ అదే అప్లై చేసుకుంటే దాన్ని కూడా డెరైవ్ చేయండి. 2 sin ఆఫ్ x ప్లస్ y బై 2 cos ఆఫ్ x మైనస్ y బై 2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి, ఆన్సర్ ఎంత, ఏదండి ఇట్ సెట్ 1/4 ఉంది. ఇది ఈక్వేషన్ 2 వచ్చేసే. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 చేయండి. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2, ఈక్వేషన్ ఇది డివైడెడ్ బై ఇది చేస్తే ఆన్సర్ ఏమవుతుందండి, 2 cos ఆఫ్ x ప్లస్ y బై 2 cos ఆఫ్ x మైనస్ y బై 2 ఈక్వల్ టు 1/3 డివైడెడ్ బై 2 sin ఆఫ్ x ప్లస్ y బై 2 cos ఆఫ్ x మైనస్ y బై 2 డివైడెడ్ బై 1/4 వికెట్. సో ఇక్కడే మీకు కొద్దిగా క్లారిటీ వచ్చేస్తుంది, ఆన్సర్ వచ్చేసింది కూడా. దీస్ బోత్ ఆర్ ది గెట్ క్యాన్సల్. ఓకే రైట్. కాస్ బై సైన్ ఏమైందండి, tan. వి గెట్ tan ఆఫ్ x ప్లస్ y బై 2 ఈక్వల్ టు 3 4 12 1/12. సారీ, కాస్ బై సైన్ ఏంది, కాట్ ఆఫ్ x ప్లస్ y బై 2 ఈక్వల్ 1/2. దీన్ని రెసిప్రోకల్ చేస్తే tan ఆఫ్ x ప్లస్ y బై 2 ఏమైందండి, 12 అవుతుంది. ఓకే ఇది ఆన్సర్ మనకు 4 మార్క్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ అనదర్ వన్. ఓకేనా, కాపీ.
కంప్లీట్ అయిందా? రైట్. 14th బి చూద్దాం. రైట్. నెక్స్ట్ వన్ 14th బి. ఇది ఈజీ మళ్ళీ 5th యూనిటే కదండి. రైట్ 14th బి. యా, సాల్వ్ ద ట్రయాంగిల్ ఏబిసి. సాల్వ్ ద ట్రయాంగిల్ ఏబిసి విత్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు √2, సి ఈజ్ ఈక్వల్ టు √3+1. ఇది మనం చేసేది చాలా సింపుల్ టర్మ్. మనకు కూడా ఇక్కడ ఏంటండి, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఇచ్చిళ్ళు. సాల్వ్ ద ట్రయాంగిల్ అన్నాడు. నేనేం చెప్పాను, మనకు ఒక ట్రయాంగిల్కు 3 sides ఎగ్జిస్ట్ అవుతాయి, 3 angles ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ మనకు 3 sides ఇచ్చిండు, మనం 3 angles ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 sides ఇచ్చిండు, 3 angles కనుక్కోవాలి. 3 angles కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ వాటిని యూజ్ చేస్తూ యాంగిల్స్కు కొసైన్ రూల్ యూజ్ చేస్తాం. ఇంతవరకు మనం చేసిన ఏంటి, సైన్ రూల్. ఒకటి ఆల్రెడీ చెప్పేసాను, నాకు తెలిసి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, నథింగ్ బట్ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసినాయి అన్ని క్వశ్చన్లు. సైన్ యూజ్ చేస్తాం, ఇక్కడ కొసైన్ రూల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో కాస్ ఏ ఫార్ములా ఏమవుతుందండి, కాస్ ఏ ఈక్వల్ టు b² + c² - a² / 2bc. కాస్ ఏ ఫార్ములా. నెక్స్ట్ ఏంటండి, కాస్ బి ఫార్ములా సైన్ రూల్లో a² + c² - b² / 2ac. కాస్ సి ఫార్ములా a² + b² - c² / 2ab. ఇవి మనకు ఫార్ములాస్. మనకున్న టోటల్ 3 ఫార్ములాస్. కాస్ a = b² + c² - a² / 2bc. కాస్ b = a² + c² - b² / 2ac. కాస్ c = a² + b² - c² / 2ab. అయితే ఇక్కడ 2 యాంగిల్ కనుక్కుంటే చాలు, 3ది కనుక్కోవచ్చు మనం. కాస్ ఏ చేస్తున్నా, ఏ బి ఎంత వాల్యూ అండి, √2 √2² ప్లస్ ఈ తీసుకుంటే √3+1² - a 2² బై 2 × √2 × √3+1 వచ్చేసింది. రైట్. ఇప్పుడు చూడండి, కాస్ ఏ = 2 a + b² అంటే ఏమైందండి, √3² + 1² + 2√3 - 4 / 2 × √2 × √3+1. జస్ట్ అబ్జర్వ్ here, cos a = 2 + square and root get cancelled, 3 + 1 + 2√3 - 4 / 2 × √2 / √3+1. ఇక్కడ కొన్ని టర్మ్స్ మళ్ళీ అగైన్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. అవేవో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ వరకు వచ్చేసింది బాగానే ఉంది. మరి ఏం క్యాన్సిల్ అయిపోతాయి సార్ అంటే, 3 2 5 6 6 - 4 ఏమైందండి, 2 అవుతుంది. కాస్ ఏ = 2 + 2√3 / 2 × √2 √3+1. చూడండి, ఇక్కడ న్యూమరేటర్ ఏం కామన్ తెచ్చి 2, వి గెట్ √3+1 / 2 × √2 √3+1. చూడండి, ఇది 2 గెట్ క్యాన్సల్. సో వాట్ వి గెట్, కాస్ ఏ = 1/√2 అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత, 45 degrees. రీజన్ ఏంటి, కాస్ ఏ వాల్యూ అనేది ఎక్కడ వస్తుంది మనకు, కాస్ ఏ ప్లేస్లో వస్తుందని మనకు. కాస్ అంటే 1/√2 అనేది 45 degreesకి వస్తుంది మనకు. దాన్నే ఇక్కడ నేను అప్లై చేస్తాను, కొత్తగా ఏం చేయాలి. ఏ అనేది ఎప్పుడు వస్తుంది, 45 degreesకి వస్తుంది కాబట్టి అప్లై చేసుకున్నాం. రైట్. ఏ అనేది ఎప్పుడు 45 degrees. ఇంకొక యాంగిల్ కనుక్కొని 3 యాంగిల్కి ఏం చేస్తామంటే, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. ఆ కాన్సెప్ట్ అప్లై చేసుకుంటాం. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ హౌ మచ్, 180 degrees. రైట్. ఇక్కడికి వచ్చేస్తే నెక్స్ట్ కాస్ బి ఫార్ములా. కాస్ బి = ఏ వాల్యూ ఏమైందండి, 2 అంటే 4, సి వాల్యూ ఎంత, √3+1 అంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా, దీన్ని యూజ్ చేసుకుంటాను. 4 + √2 4 + √3. నెక్స్ట్ బి వాల్యూ ఏమైందంటే 2 / 2 × ఏ వాల్యూ 2
సి వాల్యూ √3+1 ఆల్రెడీ ఉన్న వాటిని మళ్ళీ యూజ్ చేస్తాం, కొత్తగా చేయట్లేదు. సో కాస్ బి ఈక్వల్ టు 8 - 2 6 అవుతుంది. 6 + √3 వస్తుంది కదండి. 4 + 4 8. 8 అంటే 6 + √3/2 to 4 4 of √3+1 అవుతుంది. ఇక్కడే మనకు పెద్ద కాంప్లికేషన్ వచ్చేసింది. దాన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలి మనం మళ్ళీ వచ్చేలాగా. ఇది ఆన్సర్, అది 45 degrees వచ్చింది, అది రావట్లే. కరెక్టే సబ్మిట్ చేసామా? సారీ బి కదా. బి అంటే 2 అంటే 2 స్క్వేర్ ఓకే. a² + b² + 2ab 3 + 1 4 4 + 2 √2 రైట్. ఇక్కడ మిస్టేక్, ఇక్కడ ఏమైందండి 2 √3 అవుతుంది. ఓకే 2 √3 అంటే 6 + 2 √3. ఇక్కడ ఏం కామన్ తీయొచ్చండి, కాస్ బి ఈక్వల్ టు 2 ఈజ్ ద కామన్ టర్మ్, వి గెట్ 3 + √3 వచ్చేస్తుంది. సో 2 కామన్ తీయకుండా మనం డైరెక్ట్లీ 3 కామన్ తీసుకుంటే ఒక్కసారి చూద్దాం ఆగండి. ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు ఆన్సర్ రావాలి కదా. 2ac 2a అంటే 2, c అంటే √3+1 2 స్క్వేర్ 4 4 + √3 వచ్చేస్తుందా. 3 + 1 4 4 + 2 √3 4 + 4 8 వస్తుంది. 8 - 2 2a అంతే, ఏం చేసేది ఏం లేదు. 8 అంటే 6 + 2 √3/2ac అంతేనబ్బా, ఇంకో ఆప్షన్ ఏం లేదు. సో ఇంకేమైనా పాసిబుల్ అవుతుంది. 2 కామన్ తీస్తున్నా, 2 కామన్ తీస్తే ఏమైంది 3 + 3 ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యింది, 2 of √3+1 వచ్చేసింది. రేషనలైజేషన్ చేద్దాం. రేషనలైజేషన్ చేస్తే √3 - 1/√3 - 1. సో కాస్ బి ఈక్వల్ టు, ఎందుకంటే మనకు ఇంకొక ఆప్షన్ లేదు కదా. సో కాస్ బి ఈక్వల్ టు ఆన్సర్ ఏమైందండి 3 × √3 3 √3 3 × -3 మల్టిప్లై చేస్తున్నా, -+3 -√3 బై ఇదేమవుతుంది 2 of a + b × a - b అంటే వీ గెట్ 3 - 1. కాస్ బి ఈక్వల్ టు +3 - 3 గెట్ క్యాన్సల్, 3 √3 - 2 √3 3 - 1 అంటే 4 అవుతుంది. 2 1 2 2 అంటే కాస్ బి ఈక్వల్ టు √3 3/2 వచ్చిందండి. అంటే బి యాంగిల్ ఎంత అవుతుందండి 30 degrees అవుతుంది. అంటే ఏ 45 అయితే బి 30 అయితే సి కావాలి కదా. ఆల్రెడీ మనకు తెలుసు a + b + c అంటే ఎంతండి 180 degrees. ఏ వాల్యూ 45, బి వాల్యూ 30, సి వాల్యూ 180 వచ్చేసిందా. సి ఈక్వల్ టు 75 - 180 అంటే ఏమైంది 105 అవుతుంది. ఓకేనా, ఇవి యాంగిల్స్. ఇక్కడ కొద్దిగా క్యాలిక్యులేషన్ లెంతీగా ఇచ్చాడు, అంటే డైరెక్ట్ ఇవ్వకుండా కొద్దిగా లెంతీగా ఇచ్చాడని మీనింగ్, అంతకుమించి అక్కడ వాళ్ళు ఏదో టఫ్గా ఇచ్చిల్లని కాదు. ఓకేనా రైట్. నెక్స్ట్ 15A 15B చాలా టైం పడుతుంది కదా, బట్ తప్పదు. రైట్ రఫ్ చేయనా. రైట్ రైట్. నెక్స్ట్ పార్ట్ సిలో 15th A, ఇది కూడా లెంతీ క్వశ్చన్ అండి. F cos inverse x/a cos inverse y/b equal to theta, then show that x²/a² minus 2xy/ab cos theta plus y²/b² equal to sin² theta. y²/
బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ అద్భుతంగా ఏమి ఇచ్చాడంటే మనకు గాస్-జార్డియన్ మెథడ్ కూడా ఇచ్చేసాడు. రైట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన మెథడ్ ఏంటిది, టీటానే ఇచ్చాడండి. యా, కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై బై బి ఈక్వల్ టు టీటా ఇచ్చాడు. టీటా ఇస్తే మనం వీటిని సింప్లిఫై చేసి ఇందులో సబ్మిట్ చేసుకోవాలి. మనం సబ్మిట్ చేసుకుంటే వి గెట్ ద ఆన్సర్ అన్నట్టు. సో సింప్లీ లెట్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఏం తీసుకోనండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అని రాయండి. ఓకే, అంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎక్స్ బై ఏ. సేమ్ సిమిలర్లీ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై బై బి, కాస్ బి ఈక్వల్ టు వై బై బి తీసుకున్నాం. అంటే ఇక్కడ మన కండిషన్ ఏమిటండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై బై బి ఈక్వల్ టు టీటా తీసుకుంటే, ఓకే, సో మనం ఏం తీసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఈక్వల్ టు టీటా అవుతుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు టీటా అవుతుంది. అయితే వీటికి అంతే బదులు ఇవి ఎప్పుడైతే తీసుకున్నామో ఎల్హెచ్ఎస్ వాల్యూ డైరెక్ట్ తీసుకోండి. సో పెద్ద పని లేదు మనకు. ఈ రెండు ఎప్పుడైతే వస్తే వాటి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం డైరెక్ట్లీ రైట్ టీటా. సో మనం డైరెక్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాం. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడంటే అక్కడ ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కానీ మనకి ఈజీగా ఉండడానికి, మైనస్ 2xy బై ఏబి అంటే ఇలా డైరెక్ట్ నేను రాస్తున్నాను చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ 2 ఇంటూ ఎక్స్ బై ఏ ఎక్స్ బై బి కాస్ టీటా ప్లస్ వై బై బి హోల్ స్క్వేర్. నేను ఆర్హెచ్ఎస్ ఏం చూపించాలి, సైన్ స్క్వేర్ టీటా అని చూపిస్తే చాలు నాకు. ఎక్స్ బై ఏ అంటే ఏం రాసుకోవచ్చు అండి, కాస్ స్క్వేర్ ఏ మైనస్ 2 ఇంటూ ఎక్స్ బై ఏ అంటే ఏంటిది, కాస్ ఏ, ఎక్స్ బై బి వాల్యూ కాస్ బి ఇంటూ కాస్ టీటా ప్లస్ వై బై బి అంటే ఏం రాయొచ్చండి, వై బై బి అంటే కాస్ స్క్వేర్ బి. వచ్చేసాయా, రైట్. ఎప్పుడైతే ఇవి వచ్చాయో కాస్ స్క్వేర్ ఏ మైనస్ 2 కాస్ ఏ కాస్ బి కాస్ టీటా కాస్ స్క్వేర్ బి వచ్చింది. ఇన్ ఫస్ట్ టూ టర్మ్స్ వెన్ వి కామన్ ద కాస్ స్క్వేర్ ఏ, కాస్ ఏ కామన్ తీస్తే వాట్ వి గెట్ 1 మైనస్ కాస్ ఏ మైనస్ 2 కాస్ బి కాస్ ఏ వస్తుంది. సో పెద్ద యూజ్ ఏమి ఉండదు దాంతో, సో దాంతో యూజ్ ఉండదు. బట్ మనం ఇక్కడ నేను రాయొచ్చు ఇక్కడ 2 కాస్ ఏ కాస్ బిని 2 కాస్ ఏ కాస్ బిని 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఈస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అని మనం ఇక్కడ దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోగలిగితే we get the answer. cos square a minus cos of a plus b plus cos of a minus b into cos theta plus cos square b ఇవి వచ్చేసి. సో ఇన్ ఫస్ట్ టూ టర్మ్స్లో, సో దీంతో అది మల్టిప్లై అయ్యండి, ఇది మల్టిప్లై అయ్యండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే అగైన్ కాస్ సి ప్లస్ కాస్ డీకి వచ్చేస్తాం, మళ్ళీ అక్కడికే వచ్చి ఆగేస్తాం. సో ఇక్కడ లాజిక్ మిస్ చేస్తాం. బట్ షార్ట్కట్లో రావట్లేదు. బట్ మనం నార్మల్ మెథడ్ చేసేద్దాం. మనకి ఆల్రెడీ మనం ఇంతకుముందు టాన్ కాట్లు ఇచ్చినప్పుడు చేసాం కదా, అదే మెథడ్ ట్రై చేద్దాం. ఇంకొక ఆప్షన్ లేదు, ఎందుకంటే అలా డైరెక్ట్ రావడం పాసిబుల్ కావట్లేదు. ఏం ట్రై చేసినా అది రాదు. సో ఈ డైక్ ఏం తీసుకొని కాస్ ఏ బయట డయాగ్రామ్ డ్రా చేస్తే ఏమైందండి, ఇది టీటా, ఇది యాంగిల్ ఏ తీసుకున్నాం అనుకోండి. ఎప్పుడైతే ఇది యాంగిల్ ఏ తీసుకుంటామో ఇది ఎక్స్ అవుతుంది ఏ, ఇది ఏమైందండి √a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇయర్ ఆల్సో సేమ్ సిమిలర్లీ వి రైట్ ఇయర్ బి YB √b స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇది ఏ ఇది బి కదండి, a ప్లస్ బి ఈక్వల్ టు టీటా, బోత్ సైడ్ కాస్ అప్లై చేద్దాం. కాస్ ఆఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు కాస్ టీటా, రైట్. కాస్ ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఈక్వల్ టు కాస్ టీటా. సో కాస్ ఏ వాల్యూ ఎక్స్ బై ఏ, కాస్ బి వాల్యూ వై బై బి, సైన్ ఏ వాల్యూ అంటే ఇది √a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ హైపోటెన్యూస్. నెక్స్ట్ బి అంటే √b స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి వచ్చేస్తాయి ఈక్వల్ టు మచ్ కాస్ టీటా. కాస్ టీటాని ట్రాన్స్ఫర్ చేద్దాం. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందండి, కాస్ టీటాని ట్రాన్స్ఫర్ చేస్తే
XYB AB minus cos theta is equal to ఈ టోటల్ వాల్యూ అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాను. సో దెన్ వి గెట్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశానంటే అదొక రూట్ ఉంది, ఇటే ఉండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే లెంత్ అయ్యింది. సో ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేద్దాం. వెన్ వి అప్లై ద స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ xy by ab మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు దీనికి ఏమైందండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్. దెన్ వి గెట్ అది వచ్చేసింది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 ఇంటూ ఎక్స్ బై ఏ y by b cos theta 2ab a square plus b square minus 2ab equal to a square minus x square by a square b square minus y square by b square ఉందండి. సో వాట్ వి రైట్ హియర్ అండర్ రూట్ మిస్ అవుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ సైన్ ఏ నథింగ్ బట్ ఏం రాయొచ్చు మనం, సైన్ స్క్వేర్ ఏ తీసుకోవచ్చు, సైన్ స్క్వేర్ బి తీసుకోవచ్చు, బట్ నో యూజ్ ఆఫ్ దట్ థింగ్. డైరెక్ట్లీ వి మల్టిప్లై ఇట్. వెన్ వి మల్టిప్లై మనకు కావాల్సింది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2xy ఇది ఉంది. సో దీంతో ప్రాబ్లం లేదు. ఎక్స్ట్రాగా మిస్ అయింది అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, ఇది ఒకటి సపరేట్గా ఉండాలి. వీటిని మల్టిప్లై చేయండి. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ మల్టిప్లై చేస్తే నెక్స్ట్ ఏమవుతుందండి, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ by a square b square by a square b square by a square b square by a square b square. This one get cancelled, this one cancelled. ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటిని ఈ టూ టర్మ్స్ a square b square ఈ ట్రాన్స్ఫర్ చేస్తే x square by a square మైనస్ 2 ఇంటూ ఎక్స్ బై ఏ వై బై బి కాస్ టీటా అవుతుందండి. నెక్స్ట్ ఈ వై స్క్వేర్ ఉందా ఇది కూడా ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్, ఈ కాస్ స్క్వేర్ని అటు ట్రాన్స్ఫర్ చేయండి. సో ఇక్కడ ఏముంటుందండి 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంటిది సైన్ స్క్వేర్ టీటా, ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఓకేనా, ఇది ఫార్ములా. అంటే మనం డైరెక్ట్ నార్మల్ మెథడ్ డైరెక్ట్ తీసుకున్నాం కానీ ఇక్కడ సింప్లిఫికేషన్ పాసిబుల్ కాలేదు కాబట్టి వీ చూస్ ద అనదర్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 15th అయిపోయింది కదండి, 15th తర్వాత 16th కదా. ఇది కొద్దిగా లెంతీ క్వశ్చన్. ఇప్పుడు ఇక 16th అసలు క్వశ్చన్స్ ఉన్నాయండి. గార్జాడియన్ మెథడ్ ఇన్వర్స్ మెథడ్ ఇచ్చినట్టున్నాడు. ఈ రెండు కూడా లెంతీ క్వశ్చన్సే. సో మీకు వచ్చనుకుంటా గార్జాడియన్ చెప్పేస్తా, ఇన్వర్స్ మెథడ్ మీకు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు, అదొకటి స్కిప్ చేస్తా ఎందుకంటే టైం పడుతుంది. అందులోటి మీకు ఆల్రెడీ ఆ ఇన్వర్స్ రూల్ గట్లా మన ఛానల్లో ఉన్నాయి, చూడవచ్చు మీరు. మెథడ్ కదా అది, క్వశ్చన్ కొద్దిగా ఏమైనా డిఫరెంట్ ఉంటే చెప్పేస్తా, ఒక మెథడ్ వైజ్గా ఉంటే స్కిప్ చేస్తాను నేను, మీరు క్వశ్చన్స్ రాస్తా. ఓకేనా, రైట్. చూస్తే నెక్స్ట్ 15th బి కూడా క్వశ్చన్ ఇచ్చిందండి. సమ్మేషన్ ఆఫ్ ఏ సైన్ ఆఫ్ బి మైనస్ సి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్ ఇది చెప్పేస్తా అండి. ఏమో వస్తే ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చినా మీరు చేయడం ఈజీ అవుతుంది. ఎప్పుడైతే సమ్మేషన్ రిమూవ్ చేశానో ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకున్నా, వెన్ వి రిమూవ్ ద సమ్మేషన్ ఏ సైన్ బి మైనస్ సి, ఏ బి మైనస్ సి వచ్చింది. నెక్స్ట్ బి తీసుకోవాలన్నట్లు, బి సైన్ ఆఫ్ సి మైనస్ ఏ, సి తీసుకుంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, రైట్. ఫార్ములాస్ అప్లై చేయండి. ఏ ఆఫ్ సైన్ బి కాస్ సి మైనస్ కాస్ బి సైన్ సి ప్లస్ బి ఆఫ్ సైన్ సి కాస్ ఏ మైనస్ కాస్ ఏ సైన్ సి. నెక్స్ట్ సి ఆఫ్ సైన్ ఏ సైన్ బి కాస్ బి కాస్ ఏ సైన్ బి. ఓకేనా, ఈ వాల్యూస్ వచ్చాయి. ఈ వాల్యూస్ వస్తే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ వాల్యూస్ అన్నీ గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. అన్నిట్లో ఏబీసీ ఉన్నాయి కదండి, ఏబీసీ ఉన్నాయి కదా సార్, మరి ఏం రాయొచ్చు సార్, మనం ఏమైనా మిస్ అవుతున్నామా అంటే, ఏ అంటే చూడండి ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి వచ్చింది, 5th యూనిట్, ఇది 6th యూనిట్ నుంచి ఇచ్చింది.
మనకు ఆల్రెడీ తెలుసు a by sin a is equal to 2r, b by sin b is equal to 2r, c by sin c is equal to 2r. అంతేగాని నేను డైరెక్ట్ చేస్తా అంటే మనకు ఆన్సర్ రాదు. ఎందుకంటే సైన్ బీకి కాస్ సి ఇక్కడ ఉంది, సైన్ బి కాస్ సి మళ్ళీ లేదు వేరే దగ్గర, అంటే ఇక్కడ ఏ రావాలని మీనింగ్. అందుకే ఏం చేస్తున్నాం, ఏ ప్లేస్లో 2r sin a, sin b cos c మైనస్ కాస్ బి sin c. సేమ్ ప్లేస్లో బి ప్లేస్లో ఏం రాయొచ్చు, 2r sin b, 2r sin b sin c cos a మైనస్ cos a sin c. నెక్స్ట్ వన్ వాల్యూ c, 2r sin c sin b cos b మైనస్ cos a sin b. ఓకేనా. ఓవరాల్గా అన్నిట్లో 2r ఉంది కాబట్టి 2rను కామన్ తీస్తే చూడండి, sin a sin b cos c, sin a sin b cos c, sin a cos b sin c. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది ప్లస్ sin b sin c cos a మైనస్ sin b cos a sin c ప్లస్ sin c sin b cos b మైనస్ sin c cos a sin b. ఇవి వచ్చేసాయా, మొత్తం సింప్లిఫై చేశాను నేను. అయితే ఇక్కడ చూడండి, sin a sin b cos c, sin a sin b, ఒక చూడండి sin a sin b cos c ఉండాలి, ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయండి. రావట్లేదు ఎక్కడ కూడా, కాబట్టి 1 2 3 4 5 6 టర్మ్స్ వచ్చేసాయి. sin b sin c cos c. క్వశ్చన్ ఏమన్నా రాంగ్ ఇచ్చాడని నేనేమన్నా మిస్టేక్ చేశానా? a ఇంటూ సైన్ ఆఫ్ b మైనస్ సి, షో దట్ అన్నాడు అంతే. a సైన్ ఇంటూ b మైనస్ సి, sin a sin b cos c, sin b cos c cos b sin c, రైట్. ఎక్స్పాన్షన్ చేస్తే sin a sin b cos c, sin a sin b cos c ఎక్కడ ఉన్నాయి, ఏ ఎక్కడ ఉంది, సైన్ లేవు ఇక మళ్ళీ ఏబీలలో కూడా సైన్ రావట్లే. sin b cos b, వెయిట్ ఇక్కడ రాంగ్ రాశాను. లాస్ట్ది ఏంటిదండి, sin a, రైట్. అంటే ఇక్కడ ఏమైంది, ఏ వస్తుంది ఇక చూడండి, sin a sin b cos c, sin a sin b cos b ఉందా, రైట్. ఇంకేం క్యాన్, sin a cos b sin c, sin a మళ్ళీ రివర్స్లో వస్తున్నాయి. సో ఈ మెథడ్ కాకుండా ఇంకో మెథడ్ చూజ్ చేసుకోవాలి, మనకు ఇంకో ఆప్షన్ లేదుడా. సో ఇంకొక మెథడ్ ఏం తీసుకోవచ్చు, ఎక్స్పాన్షన్లో రావాలి, బట్ ఎక్కడ మిస్టేక్ చేసామో తెలియట్లేదు అంతే. చూద్దాం, మన మెథడ్ ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇక్కడే నార్మల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదండి, 2r sin a, b ఈజ్ ఈక్వల్ టు 2r sin b, c ఈజ్ ఈక్వల్ టు 2r sin c రాయొచ్చు. ఇక్కడ మనం అప్లై చేసుకుంటే ఏ ప్లేస్లో ఏం చేయొచ్చు, 2r sin a sin b మైనస్ c ప్లస్ 2r sin b sin c మైనస్ a ప్లస్ 2r sin c sin a మైనస్ b వచ్చేసిందండి. టోటల్ వి కామన్ ద 2r, తీసేసుకున్నాం. 2r ఎప్పుడైతే కామన్ తీసానో వి గెట్ sin a, r కామన్ తీస్తే 2 sin a sin b ఫార్ములా ఉంటుందండి. 2 sin a sin b ఫార్ములా ఈక్వల్ టు 2 sin a sin b ఈక్వల్ టు cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b, cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b వస్తుంది. అంటే వి రైట్ a మైనస్, ఇక్కడ ఏమవుతుంది, ఏ మైనస్ బి మైనస్ సి వస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. అంటే నెక్స్ట్ ఏ ప్లస్ బి మైనస్ సి వస్తుంది. ట్రయాంగిల్ కూడా ఇవ్వలేదు. బేసికలీ డైరెక్ట్ ఎక్స్పాన్షన్ చేస్తాం, బట్ డైరెక్ట్ ఎక్స్పాన్షన్ చేస్తే రావట్లేదు.
రైట్. నాకు తెలిసి ఫస్ట్ చేసినట్లే చేయడం బెటర్. ఇంత ఎక్స్పాన్షన్ చేసేది కూడా వేస్ట్. ఫస్ట్ మెథడ్లోనే సింప్లిఫై చేద్దాం, ఎందుకంటే వేరే ఏ మెథడ్ కూడా వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. ఏ సైన్ ఆఫ్ ఒక్కదాన్ని చేస్తా. ఏ మనకేంటి సైన్ బి కాస్ సి మైనస్ కాస్ బి సైన్ సి వచ్చేస్తాం. ఓకే, సో ఇవి రైట్. ఏ సైన్ బి కాస్ సి మైనస్ ఏ కాస్ బి సైన్ సి. రైట్. అయితే ఏ సైన్ బి అంటే మనకున్న ఫార్ములా ఏంటిది? ఏ బై సైన్ ఏ. అకార్డింగ్ టు ఫార్ములా 2r ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 2r సైన్ ఏ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2r సైన్ ఏ అవుతుంది. ఇక్కడ 2r సైన్ ఏ తీసుకోవాలి. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 2r అవుతుంది. బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 2r అవుతుంది. సో ఏ కాస్ బి కాస్ సి. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందండి? డైరెక్ట్ మల్టిప్లై చేస్తే బి సైన్ సి కాస్ ఏ మైనస్ బి కాస్ సి సైన్ ఏ. నెక్స్ట్ సి సైన్ ఏ కాస్ బి మైనస్ సి కాస్ ఏ సైన్ బి. కాస్ ఏ సైన్ బి. ఇక్కడ ఏమేమి కామన్ తీయొచ్చండి? సైన్ బీలు ఉన్నాయి. ఏ సైన్ బి కాస్ సి, సి కాస్ ఏ సైన్ బీలు ఉన్నాయి. టోటలీ వి కామన్ ఇన్ బోత్ టర్మ్స్, కామన్ లైక్ ఏ సైన్ బి. సైన్ బి కామన్ తీసుకుంటే ఏమైందండి? సైన్ బి ఈజ్ ద కామన్ టర్మ్. ది గెట్ ఏ కాస్ సి, ఏ కాస్ సి మైనస్ సి కాస్ సి. రైట్, వచ్చేసింది పట్టండి. కొద్దిగా డిఫరెంట్గా అడిగింది ఈ క్వశ్చన్. ఈ టర్మ్ నుంచి కామన్ తీసాను నేను, ఎందుకో కూడా చెప్తా చూడండి. ఎప్పుడైతే ఇవి వచ్చేసాయో నెక్స్ట్ ఏ కాస్ బి సైన్ సి రావాలి మనకు. ఏ కాస్ బి సైన్ సి రావాలి. సి కాస్ ఏ వచ్చింది. కాస్ బి సైన్ బి కామన్ తీసుకోండి. అంటే ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? 2r సైన్ ఏ రాయొచ్చు. 2r సైన్ ఏ 2r సైన్ సి. 2r సైన్ ఏ 2r సైన్ సి. ఏ అండ్ సి వాల్యూస్ ఒక దగ్గరే ఉంటాయి మనకు, గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే చూడండి సేమ్. నెక్స్ట్ ఏం కామన్ తీసినా? సైన్ ఏ కామన్ తీయాలి. ఏ ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడ ఒకటి ఏ ఉంది. నెక్స్ట్ వేర్ ఈజ్ ద ఏ? దిస్ ఏ. సో వి గెట్ సి కాస్ బి మైనస్ బి కాస్ సి వచ్చిందా? నెక్స్ట్ సైన్ సి కామన్. ఇంతకుముందుకి ఏబీలు కామన్ తీసాం, అందుకే రాలేదు. సైన్ సి కామన్ తీసి ఈజ్ దియర్. హియర్ బి కాస్ ఏ మైనస్ ఏ సైన్ సి, ఏ కాస్ బి. ఎందుకు ఒకటి చేస్తా, మిగిలిన రెండు చేసుకోండి. మనకి ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 2r కదా, అంటే ఏ ఈజ్ ఈక్వల్ అండి 2r సైన్ ఏ. బి ఈజ్ ఈక్వల్ ఏమైందండి? 2r సైన్ బి. సి ఈజ్ ఈక్వల్ ఏమైందండి? 2r సైన్ సి. అయితే నేను ఒకటి చేస్తా, రిమైనింగ్ మీరు చేయొచ్చు. ఏ అంటే 2r సైన్ ఏ కాస్ సి మైనస్ సి అంటే ఏంది? 2r సైన్ సి కాస్ ఏ వచ్చేస్తాయి. 2r సైన్ సి కాస్ సి వచ్చేస్తుంది. సారీ, ఇది ఏనే కదా. సో ఈ వాల్యూస్ ఏమవుతాయండి? గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. 2r కామన్ తీస్తే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి వచ్చేసి టోటల్ వాల్యూస్ అనేటివి ఫైనలీ వి గెట్ ద గెట్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? 0 అవుతుంది. ఓకేనా? అంతే. రోజుల ఎక్స్పాన్షన్ కూడా అవసరం లేదు ఈ క్వశ్చన్కు. నెక్స్ట్గా మీరు అందరూ కొద్దిగా డౌట్ఫుల్గా ఇంత లెంతీ క్వశ్చనా అనుకునే మెథడ్ వచ్చేసి 16th క్వశ్చన్లో మీకు ఏం క్వశ్చన్ ఉందండి? 16th వన్ ఈస్ 16thలో ఉన్న క్వశ్చన్ అండి. మీరు ఎప్పుడైతే ఇంత పెద్ద క్వశ్చన్ చేయాలా అనుకునే క్వశ్చన్ ఇది, గాస్ జాడియన్ మెథడ్. ఓకేనా? మీకు ఆల్రెడీ మన దాంట్లో ఒక మెథడ్స్ ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. గాస్ జాడియన్ మెథడ్ చూడండి. 16th ఏ. 16th బి వచ్చేసి ఇన్వర్షన్ మెథడ్. అంటే మీరు కామర్స్లో ఇన్వర్షన్ మెథడ్ ప్రిపేర్ అయితే సరిపోతుందండి. సాల్వ్ ద ఫాలోయింగ్. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ simultaneous equations x plus 2y minus z is equal to minus 3, 3x plus y plus z equal to 4 and x minus y plus 2z is equal to 6 by Gauss Jordan method. Gauss Jordan method. ఓకేనా?
ఇది చెప్పేస్తే చూడండి, మన గాస్ జార్డియన్ మెథడ్ ఏమో ఇలా రావాలి. 1 0 0 0 1 0 0 0 1 XYZ అన్నట్లు. చూడండి, ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్ ఈ రెండింటిని జీరో చేయాలి బై యూజింగ్ R1. నెక్స్ట్ ఈ రెండింటిని జీరో చేయాలి బై యూజింగ్ R2. నెక్స్ట్ ఈ రెండింటిని జీరో చేయాలి బై యూజింగ్ R3. అవి ఎప్పుడు మారవు గాస్ జార్డియన్ స్టెప్లో. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ లాగా రాస్తే మనకు వాట్ వి గెట్ 1 2 -1 -3, సెకండ్ వన్ 1 -1 2 6, థర్డ్ వన్ వెయిట్ రాంగ్ రాసానా, రైట్. సెకండ్ ఏంటంటే 3 1 1 4, నెక్స్ట్ 1 -1 2 6, ఇవి వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే ఇవి వచ్చాయో ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పానండి, ఈ రెండే జీరో చేయాలి. R2ను R3ని జీరో చేయాలి బై యూజింగ్ R1. అది ఫిక్స్, ఎప్పుడు ఏ క్వశ్చన్ అయినా అంతే. ఈ రెండింటిని జీరో చేయడానికి దేని యూజ్ చేయాలి, ఇది యూజ్ చేసుకోవాలి. అందుకే ఏం చేస్తున్నా అంటే అప్లై R2 → 3R2 R2 - 3R1, R3 → R3 - R1. ఎందుకు సార్ అంటే ఇక్కడ 3 ఉంది, ఎప్పుడు ఇది జీరో అవుతుంది ఈ వాల్యూ, ఇక్కడ కూడా 3 ఉంటేనే జీరో అవుతుంది. అందుకే ఇక్కడ 3 తీసుకోండి. ఇక్కడ 1 ఉంది అంటే ఇది 1 ఉంది, సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నా. R2 - 3R1, 3 - 3 ఏమైందండి 0. 6 ఫస్ట్ ఇది అలాగే ఉంటుంది. 1 2 -1 -3, 3 - 3 0, 6. ఇక్కడ R2 1 - 6 ఎంత అండి -5. ఇదంతా 1 మైనస్ అంటే +3 అంటే +4 వస్తుంది. ఎందుకంటే -ప్లస్ అవుతుంది. ఇది ఒకటి 4. ఇక్కడ ఏమైంది R2 అంటే ఏమి ఇచ్చిండండి 4 ఇచ్చిండు. -3 అని మీనింగ్. 4 + 9 13. నెక్స్ట్ ఇది ఏంటంటే 0 -1 -2 -3 2. ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ ఏముంది -1 ఉంది. 2 + 1 3, 6 మైనస్ అంటే ప్లస్ 9 వచ్చేసింది. ఓకేనా, చూడండి 6 R3 - R1, 6 -1 ఏమైంది ప్లస్ వచ్చింది. అయితే ఇక్కడ ఇలా అన్ని 3లు ఉన్నాయి కదా, మనం ఏం చేస్తున్నాం అంటే R3 → R3 / 3 చేస్తున్నాం. ఎందుకంటే నాకు ఈజీగా కావడానికి. ఎప్పుడైతే R3 / 3 చేస్తాను అనుకోండి, వి గెట్ 1 2 -1 -3 0 -5 4 13. వాల్యూ ఏమైందండి 0 -1 1 2 3 ఈజీగా వస్తుంది అన్నట్లు. నెక్స్ట్ మనం వీటిని జీరో చేయాలి. సో జీరో చేయాల్సిన టర్మ్స్ వచ్చేసి 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ ప్లేస్లో ఉన్న వాల్యూని ఈ ప్లేస్లో ఉన్న వాల్యూని జీరో చేయాలి బై యూజింగ్ R2. ఓకే, R2 1లు చేద్దాం సార్ అంటే 1లు లాస్ట్కి అవే డిఫాల్ట్గా వస్తాయి, మనం కొత్తగా చేయాల్సిన పని లేదు. చూడండి, అప్లై ఏం చేద్దామండి, R2 R1 → ఇదంతా 5తో మల్టిప్లై 5R1 + 2R2. నెక్స్ట్ R3 → ఇదెంత 3 5 R1 R3 - R2. ఇది ఆల్రెడీ మైనస్లో ఉంది, ఇది మైనస్ ప్లస్ అయితే అంటే ఇప్పుడు ఆన్సర్స్ ఏమవుతాయండి 1 5తో మల్టిప్లై చేస్తున్నప్పుడు వి గెట్ 5. నెక్స్ట్ వాల్యూ అయితే 0 అయిపోతుంది. సో నో ప్రాబ్లం దాంతో. నెక్స్ట్ ఇక్కడ 5 × -1 ఎంత అండి -5, 2 4s 8 అంటే 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎంత 5 3s -15, 13 2s 26. సో 11 వస్తుందండి, రైట్. ఇప్పుడు అది 11 వచ్చిందో. నెక్స్ట్ 0 -5 4 13 వచ్చేసింది. నెక్స్ట్ 0 అది అలాగే ఉంటుంది, ఇది కూడా 0 అయిపోతుందండి. ఇక్కడ ఎందుకు 5 -4 1. నెక్స్ట్ ఇది 3 5 3s 15, 15 - 13 15 - 13 2 వచ్చేసిందా. నేనేం చేస్తాను చూడండి, ఫస్ట్ ఈ 2 జీరో చేస్తాను, తర్వాత ఈ 2 చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 జీరో చేయాలి బై యూజింగ్ ఎంత R3. సో అంటే స్టెప్ ఏం రాస్తున్నా, అప్లై R1 → R1 - 3R3, R2 → R2 - 4R3 చేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్లు వచ్చేస్తాయి. చూడండి ఇది మైనస్ ఇది 5 అవుతుందండి, 0 ఇది 0 అయిపోతుంది. ఎలాగో 11 - 6 11 - 6 ఎంత అండి 5 వచ్చేసిందా. నెక్స్ట్ ఇది 0
-5 0 13 - 8 13 -8 అంటే 5 వస్తుంది. నెక్స్ట్ 0 0 1 2 చూడండి r1 tends to r1/5 r2 tends to r2/-5 we get 1 0 0 1 0 -1 0 0 1 2 వచ్చేసాయా. x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1 z వాల్యూస్ అంటే x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు -1 z ఈజ్ ఈక్వల్ టు 2 ఇవి మనకు యాక్చువల్ వాల్యూస్. ఇదే గాస్ జార్డియన్ మెథడ్. ఓకేనా, నేను ఇంటర్మీడియట్ వాళ్ళకి చేశాను, మీకు కూడా చేసిన దాంట్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు మీకు. ఓకే, నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్సే ప్రిపేర్ కండి. మోస్ట్లీ 5th and 6th ప్రిపేర్ అయితే ఎనఫ్ అండి. ఇంకోటి మ్యాట్రిక్స్ మెథడ్ ఇచ్చింది, ఇన్వర్షన్ మెథడ్, అవి ఒక 3 క్వశ్చన్లు ఇచ్చి అంటే ఒకటే క్వశ్చన్ ఉంది, అవి చూసుకుంటే సరిపోద్ది. అంటే మీరు ఏం చేయాలి, మీరు ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లం చూసుకుంటే అంటే 5th యూనిట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ కదండి. ఇన్వర్స్ ట్రిగనామెట్రీలో ఏమి ఇచ్చాడు ఇన్ సిలబస్ 5th యూనిట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ. అదే నేను చెప్పాను, ఇక్కడ ఉన్న క్వశ్చన్లు చూసుకుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయం, సాల్వ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఇక్కడ ఇచ్చేసిండు మీకు. సైన్ రూల్, కొజైన్ రూల్, ప్రొజెక్ట్, లాస్ ఆఫ్ టాంజెంట్స్ ఇచ్చిండు సాల్వ్ 5th యూనిట్లో, అవునా. నెక్స్ట్ 6th యూనిట్కి వచ్చే వరకే సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అవి ఇచ్చిండు. సో 5th యూనిట్లో మనకి ఏమేమి ఉన్నాయి, మనకు 2 ఉన్నాయి. ఒకటేంటిది ఇన్వర్స్ ట్రిగనామెట్రీ మొత్తం ఉంది, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఉంది. సో 6th యూనిట్లో ఏమున్నాయి, సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ ఉంది, అక్కడంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నథింగ్ బట్ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏముందండి, ఇది మ్యాట్రిక్స్ ఉంది. సో మీది ఎందులో నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ 6th యూనిట్ ప్రిపేర్ అయ్యి తర్వాత 5th ప్రిపేర్ కానీ మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా మర్చిపోవద్దు.